అందరికీ నమస్కారం. నా పేరు రమ. మరొక మంచి స్వీట్ అండ్ షార్ట్ స్టోరీతో మీ ముందుకొచ్చేసాను. ఈ కథని రచించిన వారు భూలక్ష్మి గారు. గోదావరి జిల్లాలో పల్లెటూరంటేనే ఒక రకమైన సందడి. ఆ పచ్చని తోటలు, ఉదయాన్నే వినపడే పక్షుల అరుపులు ఏదో తెలియని ప్రశాంతతని ఇస్తాయి. ఆ ఊరిలో రఘురామయ్య ఇల్లు ఇప్పుడు పెళ్లి పనులతో కలకలలాడుతోంది. పందిళ్లు వేయడం, బంధువుల రాకతో ఇల్లంతా గోలగోలగా ఉంది. రఘురామయ్యకి ఇద్దరు కూతుళ్ళు. పెద్దమ్మాయి సత్య, చిన్నమ్మాయి కృష్ణ. సత్య చాలా పద్ధతి, తక్కువ మాట్లాడుతుంది. కృష్ణ మాత్రం దానికి రివర్స్. అల్లరి, తిరుగుడు ఎక్కువ. ఎప్పుడు నోరు తెరిస్తే జోకులు వేస్తూ అందర్నీ నవ్విస్తూ ఉంటుంది. అప్పుడే పట్నం నుంచి అభి వచ్చాడు. అభి రఘురామయ్య గారి మేనల్లుడు. అమెరికా వెళ్లే ప్రయత్నాల్లో ఉండి ప్రస్తుతానికి సిటీలో జాబ్ చేస్తున్నాడు. రఘురామయ్యకి అభి అంటే ప్రాణం. అందుకే తన పెద్ద కూతురు సత్యని అభికిచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించాడు. అభి మేడ మీద ఉన్న గదిలో తన సామాన్లు సర్దుకుంటున్నాడు. అప్పుడే కృష్ణ కాఫీ కప్పుతో లోపలికొచ్చింది. ఏవండీ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ గారు, ఇటు చూడండి అంది కృష్ణ కాఫీ కప్పు టీపాయ్ మీద పెడుతూ. అభి నవ్వుతూ తలెత్తి చూశాడు. రావే కృష్ణ, ఎలా ఉన్నావ్? నేనొచ్చేసరికి ఎయిర్‌పోర్ట్ దగ్గరికి వస్తావనుకున్నా. నీకోసం ఎయిర్‌పోర్ట్ దాకా నేనెందుకు వస్తాను బావా? అక్కడ మన అక్క ఉందిగా, తన డ్రీమ్ బాయ్ కోసం ఎదురు చూస్తూ నేనొస్తే మీ ఇద్దరి మధ్య కబాబ్‌లో హడ్డీలాగా ఉంటాను అని అంది కృష్ణ కళ్ళెగరేస్తూ. అభి కాఫీని సిప్ చేస్తూ అదేంట్రా అలా అంటావ్? సత్య ఎప్పుడూ సైలెంట్‌గానే ఉంటుంది. నువ్వుంటేనే కదా అల్లరి, గోల. అదేలే బావ, పెళ్లి కాకముందు అందరూ ఇలాగే ఉంటారు. పెళ్ళయ్యాక మాత్రం నీ చెల్లిని కొన్నాళ్ళు వాళ్ళింటికి పంపించరా అని అంటావు. నాకు తెలుసు అంటూ నవ్వింది కృష్ణ. అభి ఆమె మాటలకి నవ్వేశాడు. కానీ మనసులో ఎక్కడో చిన్న వెలితి. సత్యని పెళ్లి చేసుకోవడం అతనికి ఇష్టమే. కానీ ఆమెతో మాట్లాడాలంటే ఏదో తెలియని మొహమాటం. అదే కృష్ణతో అయితే గంటల కొద్దీ అతను వాదించగలడు, నవ్వగలడు. సాయంత్రం అందరూ భోజనాల దగ్గర కూర్చున్నారు. రఘురామయ్య ముఖంలో 1000 వాట్ల బల్బు వెలుగుతోంది. అభి, వచ్చే వారమే ముహూర్తం పెట్టించాను. బట్టల షాపింగ్‌కి రేపు వెళ్దాం. సత్య, కృష్ణ ఇద్దరినీ కూడా తీసుకుని వెళ్ళన్నారాయన. అలాగే మావయ్య అన్నాడు అభి భోజనమయ్యాక. సత్య పెరట్లో ఉన్న తులసికోట దగ్గర దీపం పెడుతోంది. అభి మెల్లగా ఆమె దగ్గరికి వెళ్ళాడు. సత్య, పెళ్లి గురించి నీకేమైనా అభ్యంతరాలు ఉన్నాయా అని అడిగాడు అభి నెమ్మదిగా. సత్య తలెత్తి చూసింది. ఆమె కళ్ళల్లో ఏదో చెప్పాలని ఉన్నా పెదవులు మాత్రం మౌనంగానే ఉన్నాయి. అలాంటిదేమీ లేదు అభి, నాన్నగారిష్టమే నా ఇష్టం అని అంది చాలా క్లుప్తంగా. అభికి ఆమె సమాధానం తృప్తినివ్వలేదు. అంటే నీకు ఇష్టం లేదా? ఇష్టం, అయిష్టం అనే దానికంటే బాధ్యత ముఖ్యం కదా. నువ్వు మా ఫ్యామిలీ మెంబర్‌వి. నాన్నకి నువ్వంటే నమ్మకం. అది చాలు అని చెప్పి ఆమె లోపలికి వెళ్ళిపోయింది. అభి అక్కడే నిలబడిపోయాడు. సత్య మాటల్లో గౌరవం ఉంది కానీ, ఒక ప్రేయసికి ఉండాల్సిన ఆత్రుత ఎక్కడా కూడా కనిపించలేదు. అందరూ నిద్రపోయాక అభి కింద ఉన్న వరండాలో కూర్చొని ఫోన్ చూసుకుంటున్నాడు. అప్పుడే కృష్ణ మెల్లగా అడుగులు వేసుకుంటూ బయటికి వచ్చింది. ఏంటి బావా, నిద్ర పట్టడం లేదా నీకు? మా అక్క గురించే కలలు కంటున్నావా అని అంది కృష్ణ నవ్వుతూ. అభి తన ఫోన్ని పక్కన పెట్టి, లేదు కృష్ణ, ఊరికే ఇలా గాలి కోసం వచ్చాను. అయినా నువ్వెందుకు పడుకోలేదు అని అడిగాడు. రేపు షాపింగ్‌కి ఏ డ్రెస్ వేసుకోవాలా అని ఆలోచిస్తున్నాను. అయినా బావా, నీకు ఒక విషయం చెప్పాలి అని అంది కృష్ణ సీరియస్‌గా మొహం పెట్టి. ఏంటి? మా అక్క చాలా సెన్సిటివ్. తనని జాగ్రత్తగా చూసుకో. తనకి నీలాగా జోకులు వేయడం, అల్లరి చేయడం రాదు. తను ఏడ్చినా కూడా బయటకి తెలియదు అంది కృష్ణ. ఆమె గొంతులో ఏదో చిన్న వణుకు. అభి ఆమె వైపే తీక్షణంగా చూశాడు. కృష్ణ, సత్య గురించి నువ్వు నాకు చెప్పాలా? అసలు నీకేమైంది? ఈ మధ్య బాగా మారిపోయావు. నా దగ్గర ఏమైనా దాస్తున్నావా అని అడిగాడు. కృష్ణ ఒక క్షణం షాక్ అయింది. నేనేం దాస్తాను బావా? నీ మొహం అంత సీనేం లేదిక్కడ. పోయి పడుకో అని అంటూ అతన్ని అక్కడి నుంచి పంపించడానికే ట్రై చేసింది. అభి ఆమె చేయి పట్టుకున్నాడు. నిజం చెప్పు కృష్ణ, ఈ పెళ్లి నీకు సంతోషమేనా అని అడిగాడు. కృష్ణ గుండె వేగంగా కొట్టుకుంది. అభి స్పర్శ ఆమెకి కొత్తగా ఉంది. కానీ తన మనసులో ఉన్న ప్రేమని అతను ఎక్కడ గుర్తుపడతాడో అని భయపడి, అబ్బే, నీ పెళ్లి కాకపోతే నా పెళ్లి అవ్వదు కదా. అందుకే నీకు త్వరగా పెళ్లయిపోతే నేను కూడా లైన్ క్లియర్ చేసుకుంటాను అని అంది నవ్వుని నటిస్తూ. అభి ఆమె చెయ్యి వదిలేశాడు. ఛీ, నీతో సీరియస్‌గా మాట్లాడదాం అంటే ఎప్పుడూ జోకులే. కృష్ణ నవ్వుతూ లోపలికి వెళ్ళిపోయింది. కానీ గదిలోకి వెళ్ళాక ఆమె కళ్ళ నుంచి నీళ్లు ఆగలేదు. తన బావకి
తన మీద ప్రేమ లేదని ఆమెకి తెలుసు. అతను తనని ఒక చిన్న పిల్లల స్నేహితురాల్లా మాత్రమే చూస్తాడు. కానీ తను మాత్రం చిన్నప్పటి నుంచే అతన్ని సర్వస్వం అనుకుంది. ఇప్పుడు తన అక్కే అతనికి భార్య కాబోతోంది. మేడ మీద అభికి కూడా నిద్ర పట్టడం లేదు. కృష్ణ తన చేయి పట్టుకున్నప్పుడు కలిగిన ఆ వింత అనుభూతేంటి? సత్యతో లేని ఆ చనువు, ఆ స్పందన కృష్ణతో ఎందుకు కలుగుతోంది నాకు? ఇలా ముగ్గురి మనసుల మధ్య ఒక తెలియని సంఘర్షణ మొదలయ్యింది. పెళ్లి ముహూర్తం దగ్గర పడుతోంది కానీ, విధి ఆ ముగ్గురు జీవితాలతో ఒక వింత ఆట ఆడబోతోంది. రఘురామయ్య గారి ఇంట్లో హడావిడి మామూలుగా లేదు. ఈరోజు పెళ్లి బట్టల షాపింగ్‌కి రాజమండ్రికి వెళ్ళాలి. అభి కారు తీరా ఆడపిల్లలు తయారవుతున్నారు. నువ్వు సిద్ధమేనా? అని అడిగారాయన. హాల్‌లో నుంచి కూర్చొని పేపర్ చదువుతూ. సిద్ధమే మావయ్య అంటూ మెట్లు దిగి వచ్చాడు అభి. వైట్ షర్ట్, బ్లూ జీన్స్‌లో అతను చాలా హ్యాండ్సమ్‌గా ఉన్నాడు. అప్పుడే సత్య లోపల నుంచి వచ్చింది. లేత గులాబీ రంగు పట్టుచీర కట్టుకొని, నుదుట చిన్న బొట్టుతో చాలా పద్ధతిగా ఉంది. ఆమెను చూడగానే మా అక్కని చూస్తుంటే దేవతలా ఉంది కదా బావ అని అంటూ వెనకాలే గంతులు వేస్తూ వచ్చింది కృష్ణ. కృష్ణ జీన్స్ కుర్తీ వేసుకొని సింపుల్‌గా ఉన్న ఆమె కళ్ళల్లో ఉండే మెరుపు ఆమెకు ప్రత్యేకమైన అందాన్ని ఇస్తోంది. అవును చాలా బావుంది అన్నాడు అభి. కానీ అతని చూపులు మాత్రం సత్య పక్కనే అల్లరి చేస్తూ ఉన్న కృష్ణ మీదనే పడ్డాయి. రాజమండ్రి వెళ్ళే దారిలో కారులో కృష్ణే పెద్ద రేడియో. ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంది. అభి డ్రైవ్ చేస్తుంటే పక్కన సత్య కూర్చుంది. కృష్ణ వెనక సీట్లో ఒంటరిగా కూర్చొని మధ్య మధ్యలో అభి భుజాన్ని తడుతూ ఏవేవో జోకులు వేస్తోంది. బావా నీకు తెలుసా? మా అక్కకి షాపింగ్ అంటే అస్సలు ఓపిక లేదు. నువ్వు ఏది తెస్తే అదే ఫైనల్ అని అంటుంది. కానీ నాకు మాత్రం అన్నీ బ్రాండెడ్‌వే కావాలి అని అంది కృష్ణ. నీ సంగతి నాకు తెలియదా కృష్ణ? చిన్నప్పుడు నీకు చాక్లెట్ కొనివ్వకపోతే నా షర్ట్ బటన్స్‌ని ఊడదీసేదానివి అని అన్నాడు అభి నవ్వుతూ. అబ్బే! అప్పుడు నేను చిన్న పిల్లని కదా బావా! ఇప్పుడు నేను చాలా మెచ్యూర్డ్ అని అంటుంది కృష్ణ తన జుట్టును స్టైల్‌గా వెనక్కి విసిరింది. సత్య మాత్రం కిటికీలోంచే బయటకు చూస్తోంది. ఆమె మొహంలో ఒక రకమైన శూన్యం. అప్పుడే ఆమె ఫోన్ వైబ్రేట్ అయింది. స్క్రీన్ మీద శరత్ అని పేరు కనిపించగానే సత్య ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఫోన్ని కట్ చేసి బ్యాగ్‌లో పెట్టేసింది. అది గమనించిన అభి ఎవరమ్మా సత్య అని అడిగాడు క్యాజువల్‌గా. ఏం లేదులే రాంగ్ నెంబర్ అని అంది సత్య తడబడుతూ. అభికి ఏదో తేడాగా అనిపించినా అడగడం బావుండదని ఊరుకున్నాడు. రాజమండ్రిలో ఒక పెద్ద పట్టు వస్త్రాల షోరూంకి వెళ్లారు. చీరలు చూస్తుంటే సత్య దేని మీద మనసు పెట్టినట్టు అనిపించడం లేదు. సేల్స్‌మెన్ ఏది చూపించినా బావుంది అని తల ఊపుతోందే తప్ప ఏది కావాలని అడగలేదు. సత్య ఇది నీకు బావుంటుంది చూడు అని అంటూ ఒక ముదురు ఎరుపు రంగు చీరను తీశాడు అభి. సత్య దాన్ని అందుకొని నువ్వు చెబితే బావుంటుందభి అని అంది మెల్లగా. అక్కడే పక్కన ఉన్న కృష్ణ బావ ఈ డ్రెస్ నాకు ఎలా ఉంది అని అంటూ ఒక వెస్ట్రన్ డ్రెస్‌ని పట్టుకొని వచ్చింది అభి. ఆమె వైపే చూసి నీకు ఏది వేసుకున్నా బానే ఉంటుందిలే కానీ అది కొంచెం మరీ మోడర్న్‌గా లేదు అని అన్నాడు. అంటే నాకు సూట్ అవ్వదనా నీ ఉద్దేశం అని అంటూ కృష్ణ అలిగినట్టుగా మొహం పెట్టింది. అలా అని కాదు బాగుందిలే తీసుకో అన్నాడు అభి. ఆమె బుంగమూతి చూసి నవ్వుతూ. ఆ క్షణం సత్య వాళ్ళిద్దరిని చూస్తూ నిలబడిపోయింది. తన కాబోయే భర్త తన చెల్లితో ఎంత ఫ్రీగా ఉన్నాడో, తనతో ఎందుకు అలా ఉండలేకపోతున్నాడో అని ఆమె మనసులో చిన్న బాధ. కానీ తన మనసులో ఇంకొకరు ఉన్నప్పుడు తను అభిని ప్రేమించమని ఎలా కోరుకుంటుంది? కృష్ణ డ్రెస్ మార్చుకుని ట్రయల్ రూమ్ నుంచి బయటికి వచ్చింది. బావ వెనకాల జిప్ అందడం లేదు. కొంచెం హెల్ప్ చేస్తావా? అని అంటూ కృష్ణ అడిగింది. ఏమీ తెలియనట్టు. అభి ఒక్కసారిగా కంగారు పడ్డాడు. ఏయ్! ఇక్కడ అందరూ ఉన్నారు. మీ అక్కనడుగు అని అన్నాడు అభి తడబడుతూ. అక్క అక్కడ చీరలు చూస్తోంది బావ. నువ్వు రా అని అంటూ అతని చెయ్యి పట్టుకొని పక్కకు తీసుకెళ్ళింది. అభి వణుకుతున్న చేతులతో ఆమె డ్రెస్ చిప్‌ని వేస్తుంటే కృష్ణ వీపు మీద అతని చేతివేళ్లు తగిలాయి. ఆ స్పర్శకి కృష్ణ ఒళ్ళు జలధరించింది. ఆమె కళ్ళు మూసుకుంది. అభికి కూడా గుండె వేగం కొట్టుకోవడం మొదలయింది. ఒక మరదలికి సాయం చేస్తున్నాననే భావన కంటే ఒక అందమైన అమ్మాయిని తాకుతున్నాననే అనుభూతే అతన్ని ఇబ్బంది పెట్టింది. జిప్ వేయడం పూర్తి కాగానే అభి వెనక్కి జరిగాడు. థాంక్స్ బావ అని అంది. కృష్ణ తిరిగేసరికి ఆమె కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. అది ప్రేమ వల్ల వచ్చిన నీళ్ళా? లేక బాధ వల్లో అభికి అర్థం కాలేదు. కృష్ణ ఆర్ యూ ఓకే? అని అడిగాడు అభి ఆందోళనగా. ఐ యామ్ ఫైన్ బావ
పద వెళ్దామని అంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. తిరుగు ప్రయాణంలో కారులో అసలు మాటలే లేవు. కృష్ణ అలసిపోయినట్టుగా నిద్రపోతోంది. ఆమె తల అభి భుజం మీదకు వాలింది. అభి ఆమెను తప్పించబోయి కూడా ఆగిపోయాడు. ఆమె నిద్రలో చాలా అమాయకంగా ఉంది. సత్య మాత్రం ఫోన్ చూసుకుంటూ ఉంది. ఆమెకు శరత్ నుంచి మెసేజ్‌లు వస్తూనే ఉన్నాయి. సత్య, నువ్వు అభిని పెళ్లి చేసుకుంటే నేను బ్రతకలేను. రేపు సాయంత్రం మన పాత గుడి దగ్గరికి రాకపోతే నేను ఏదో ఒకటి చేసుకుంటాను. సత్య చేతులు నలిగిపోతున్నాయి. పక్కనే డ్రైవ్ చేస్తున్న అభికి ఇవేమీ తెలియదు. అతను కృష్ణ స్పర్శను ఆస్వాదిస్తూ సత్యతో తన జీవితం ఎలా ఉంటుందో అని ఆలోచిస్తూ ఉన్నాడు. రాత్రి ఇంటికొచ్చాక అభి మేడ మీద సిగరెట్ తాగుతూ ఆలోచనలో పడ్డాడు. అప్పుడే కృష్ణ అక్కడికి వచ్చింది. బావా, ఇందాక షాపింగ్ మాల్‌లో సారీ అంది తలదించుకొని. దానిదేముందిలే కృష్ణ. అయినా నువ్వెప్పుడూ ఇంత సైలెంట్‌గా ఉండవు కదా! ఏమైంది? ఏం లేదు బావ. ఈ పెళ్లయిపోతే నువ్వు పట్నం వెళ్ళిపోతావు కదా! మళ్ళీ నిన్నెప్పుడు చూస్తానో అని అంది కృష్ణ. పిచ్చిపిల్ల. నిన్ను కూడా తీసుకెళ్తాను కదా! సత్య వస్తుంది. నువ్వు కూడా సెలవుల్లో రావచ్చు కదా! అన్నాడు అభి ఆమె తల నిమురుతూ. కానీ నీ భార్యగా నేను రాలేను కదా బావ అని మనసులో అనుకుంది కృష్ణ. ఆమె అక్కడ్నుంచి వెళ్ళిపోతుంటే ఆమె కళ్ళల్లో నుంచి జారిన ఒక కన్నీటి చుక్క అభి చేతి మీద పడింది. అది చూసిన అభికి గుండె తరుక్కుపోయింది. కృష్ణ ఎందుకు ఏడుస్తోంది? ఆమె మనసులో ఏదో పెద్ద బాధే ఉందని అతనికి మొదటిసారిగా బలంగా అనిపించింది. అదే సమయంలో సత్య గదిలో నుంచి ఎవరో ఏడుస్తున్న శబ్దం కూడా వినపడింది. అభి మెల్లగా వెళ్లి చూశాడు. సత్య కిటికీ దగ్గర నిలబడి ఏడుస్తోంది. షాపింగ్ పూర్తి చేసుకొని వచ్చిన మరుసటి రోజు ఊరంతా కూడా పెళ్లి పనులతో హడావిడిగా ఉంది. కానీ ఆ ఇంట్లో ఉన్న ముగ్గురు వ్యక్తుల మనసుల్లో మాత్రం ప్రశాంతత లేదు. అభి మనసులో నిన్న కృష్ణ కలలో చూసిన నీళ్లు పదే పదే మెదులుతూ ఉన్నాయి. కృష్ణ ఎందుకు వచ్చింది? కేవలం నేను ఊరి వదిలి వెళ్ళిపోతానన్నా, లేక మరేదైనా ఉందా అని ఆలోచిస్తూ తన గదిలో అటూ ఇటూ తిరుగుతూ ఉన్నాడు. అప్పుడే సత్య గది నుంచి బయటికి రావడం చూశాడు. ఆమె ముఖం పాలిపోయి ఉంది. ఎవరికీ కనిపించకుండా దొడ్లో ఉన్న గేటు వైపే వెళ్తోంది. అప్పటికే సాయంత్రం 6 దాటింది. సత్య ఈ సమయంలో ఎక్కడికి వెళ్తోందని అభికి అనుమానం వచ్చింది. ఆమెకు తెలియకుండానే అతను కూడా వెనకాలే వెళ్ళాడు. ఊరి చివర ఉన్న పాత శివాలయం. అది చాలా వరకు శిథిలావస్థలోనే ఉంది. అందుకే జనాలు అక్కడికి పెద్దగా రారు. సత్య అక్కడికి వెళ్ళగానే ఒక యువకుడు ఆమె కోసమే ఎదురు చూస్తూ ఉన్నాడు. అతను శరత్. అభి ఒక చెట్టు చాటున నిలబడి అదంతా చూస్తున్నాడు. అతనికి గుండె వేగంగా కొట్టుకుంటోంది. సత్య ఆ యువకుడితో మాట్లాడుతూ ఉంటే ఆమె కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. శరత్, ప్లీజ్ నన్ను అర్థం చేసుకో. నేను నాన్న మాటని జవదాటలేను. అభి చాలా మంచివాడు. నన్ను అతను బాగా చూసుకుంటాడు అని అంది సత్య ఏడుస్తూ. మరి నా సంగతేంటి సత్య? 4 ఏళ్లుగా మనం ఇద్దరం ప్రేమించుకున్నాం. ఇప్పుడు ఈ పెళ్లి పీటల మీద నన్ను వదిలేసి నువ్వు సుఖంగా ఉండగలవా? అని శరత్ ఆవేశంగా అడిగాడు. అతను సత్య చేతులు పట్టుకొని తన వైపుకు లాక్కున్నాడు. అది చూసిన అభికి రక్తం మరిగిపోయింది. తను గౌరవించే సత్య, తనకు కాబోయే భార్య మరొకరితో ఇలా ఉండటం అతను భరించలేకపోయాడు. వెంటనే చెట్టు చాటు నుండి బయటకొచ్చి సత్య అని అరిచాడు. సత్య, శరత్ ఇద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యారు. సత్య భయంతో వణికిపోతూ అభి వైపు చూసింది. అభి, అది నేను చెప్పేది విను అంది సత్య తడబడుతూ. ఏం వినాలి సత్య? ఇదా నీ పద్ధతి? ఇంట్లో అందరూ నిన్ను దేవతలా చూస్తుంటే నువ్విక్కడ ఇతనితో ఏం చేస్తున్నావు? అన్నాడు అభి కోపంతో ఊగిపోతూ. ఆపు బాబు, సత్యని ఏమనకు. మేమిద్దరం ప్రేమించుకున్నాం. నువ్వు మధ్యలో వచ్చావన్నాడు శరత్ ఎదురు తిరుగుతూ. అభి ఒక్కసారిగా శరత్ కాలర్‌ని పట్టుకున్నాడు. మధ్యలో నేను రాలేదురా. మా మావయ్య ఇచ్చిన మాట మధ్యలోకి నువ్వే వచ్చావు. ఇప్పుడు నిన్ను నేను పోలీసులకి అప్పగిస్తాను అని అంటూ గట్టిగా అరిచాడు అభి. వద్దు అభి, ప్లీజ్ వదిలేయ్, తనని ఏం చెయ్యకు. నేను చెప్పిందే వింటాడు. నువ్వు పద వెళ్దామని అంటూ సత్య బ్రతిమలాడింది. అభికి సత్య మీద అసహ్యం వేసింది. ఒక్క మాట కూడా మాట్లాడకుండా అక్కడి నుంచి వేగంగా వెళ్ళిపోయాడు. అభి ఆవేశంగా ఇంటికి వచ్చి నేరుగా మేడ మీదకే వెళ్ళిపోయాడు. అతని కోపం చూసి ఎవరు మాట్లాడడానికి సాహసించలేదు. కాసేపటికి కృష్ణ మెల్లగా పళ్ళెం తీసుకొని లోపలికి వచ్చింది. బాబా, భోజనం చెయ్యి అని అంది నెమ్మదిగా. నాకు ఆకలిగా లేదు కృష్ణ, నువ్వెళ్ళు అన్నాడు అభి గోడవైపు తిరిగి కూర్చొని. కృష్ణ వెళ్ళలేదు. పళ్ళెం పక్కన పెట్టి అతని పక్కనే కూర్చుంది. ఏమైంది బావా, అంత కోపంగా ఎందుకున్నావు? అక్క ఏమైనా అన్నదా అని అభి ఒక్కసారిగా తిరిగి కృష్ణ వైపు చూశాడు. కృష్ణ, నీ అక్క గురించి నీకు అంతా తెలుసా?
తను ఎవరినైనా ప్రేమించిందా అని అడిగాడు. కృష్ణ ఒక క్షణం నిశ్శబ్దమైపోయింది. ఆమెకు అంతా తెలుసు, కానీ చెప్తే అక్క జీవితం పాడవుతుంది అనే భయం. అదేం లేదు బావా, అక్కకి నువ్వంటేనే ఇష్టం అని అంది. అబద్ధం చెప్ప కృష్ణ. నేను ఇప్పుడే పాటగుడి దగ్గర చూశాను. ఆ శరత్ గారితో కలిసి ఉంది. నన్ను మోసం చేస్తోందని గట్టిగా అరిచాడు అభి. కృష్ణ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. బావా కూలవ్వు. అక్క నిన్ను మోసం చేయాలని అనుకోవడం లేదు. నాన్నగారి గౌరవం పోకూడదనే తన ప్రేమని చంపుకొని నీతో పెళ్లి కొప్పుకుంది. తను తప్పు చేయలేదు బావా, కేవలం తన మనసుతో పోరాడుతోంది. అభి కృష్ణ కళలోకి చూశాడు. అందులో నిజాయితీ కనిపించింది. మరి నా పరిస్థితి ఏంటి కృష్ణ? ఇష్టం లేని అమ్మాయితో నా జీవితం ఎలా సాగుతుంది? అసలు నాకు ఇప్పుడు ఈ పెళ్ళే వద్దు. కృష్ణ అతని చేతిని తన చేతిలోకి తీసుకుంది. అలా అనుకు బావా, ఇప్పుడు ఈ పెళ్లి ఆగిపోతే నాన్న బతకరు, ఊళ్ళో తలెత్తుకోలేరు. ప్లీజ్, నా కోసం, మా కుటుంబం కోసం కాస్త ఓపిక పట్టు. పెళ్ళయ్యాక అంతా సర్దుకుంటుంది. అభి ఆమె చేతి స్పర్శకు కాస్త శాంతించాడు. నా కోసం అంటున్నావు, కానీ నీ మనసులో ఏముందో నాకెప్పుడు చెప్పలేదు కృష్ణ. కృష్ణ నవ్వింది, కానీ ఆ నవ్వులో ఎంతో వేదన ఉంది. నా మనసులో ఏముంటే ఏముంది బావా, నాన్న సంతోషం, మీ ఇద్దరి పెళ్లి, అదే నాకు ముఖ్యం. అభికి ఆ క్షణం కృష్ణ మీద అపారమైన గౌరవం కలిగింది. తన అక్క తప్పు చేస్తున్నా తను మాత్రం కుటుంబాన్ని కాపాడాలని చూస్తోంది. సత్య పట్ల కలిగిన కోపం కృష్ణ పట్ల ఒక రకమైన ఆప్యాయతగా మారింది. అభి నిద్రపోవడానికి ప్రయత్నిస్తున్నాడు, కానీ మనసు కుదుట పడటం లేదు. కిటికీలోంచి గాలి చల్లగా వీస్తోంది. అప్పుడే తలుపు సందుల్లోంచి ఒక చిన్న చీటీ లోపలికి వచ్చింది. అందులో ఉంది, బావా సారీ, నేను నిన్ను బాధ పెట్టాలని అనుకోలేదు. రేపు ఉదయం గోదావరి దగ్గరికి ఒకసారి రావా? సత్య. అభికి వెళ్ళాలని లేదు, కానీ తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాడు. కానీ అతనికి తెలియని విషయం ఏమిటంటే ఆ చీటీ రాసింది సత్య కాదు, కృష్ణ. సత్య అభిల మధ్య గొడవని తగ్గించి వారిని కలపాలని కృష్ణ ఇలా ప్లాన్ చేసింది. కానీ ఆ ప్లాన్ వికటించబోతోంది. మరుసటి రోజు గోదావరి గట్టు దగ్గర జరగబోయే ఆ సంఘటన వారి ముగ్గురి జీవితాలను శాశ్వతంగా మార్చేయబోతోంది. ఆ రాత్రంతా అభికి నిద్రలేదు. సత్య రాసినట్లుగా భావించిన ఆ చీటీ అతని మనసుని తొలిచేస్తోంది. అసలు సత్య ఏం చెప్పాలనుకుంటోంది? తప్పు చేసి మళ్ళీ క్షమాపణలు కోరుతోందా, లేక ఆ శరత్ గారితో వెళ్ళిపోవడానికి సాయం అడుగుతోందా అని రకరకాలుగా ఆలోచించాడు. తెల్లవారుజామున 5 గంటలు. మంచు కురుస్తోంది. అభి గోదావరి గట్టు దగ్గరికి వెళ్ళాడు. అక్కడ ఎవరో తెల్లటి చీరలో నిలబడి ఉన్నారు. సత్య అనుకుని అభి దగ్గరికి వెళ్ళాడు. సత్య, ఏం చెప్పాలనుకుంటున్నావు? ఇక్కడి దాకా ఎందుకు రమ్మన్నావు అని అన్నాడు అభి గంభీరంగా. ఆ వ్యక్తి నెమ్మదిగా వెనక్కి తిరిగింది. అది సత్య కాదు, కృష్ణ. అభి ఆశ్చర్యపోయాడు. కృష్ణ, నువ్వేంటిక్కడ? ఆ చీటీ రాసింది నువ్వా? కృష్ణ తలదించుకొని, అవును బావా, నేనే రాశాను. నువ్వు అక్క మీద చాలా కోపంగా ఉన్నావని నాకు తెలుసు. ఇద్దరిని ఇక్కడ కలిపి మాట్లాడిస్తే గొడవ తగ్గుతుందని అలా చేశాను, కానీ అక్క ఇంకా రాలేదంది భయపడుతూ. అభికి చిరాకు వేసింది. నీకు ఇవన్నీ అవసరమా కృష్ణ? ఒకరు ప్రేమిస్తారు, ఒకరు మోసం చేస్తారు, మధ్యలో నువ్వు రాయబారాలు చేస్తావా? అసలు నీ ఉద్దేశం ఏంటి? కృష్ణ కళల్లో నీళ్లు తిరిగాయి. నా ఉద్దేశం ఒక్కటే బాబా, ఈ పెళ్లి జరగాలి, నాన్న సంతోషంగా ఉండాలి. అక్క చేసిన చిన్న తప్పుకి మీ జీవితాలు పాడవకూడదు. అభి ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె భుజాలు పట్టుకొని గట్టిగా కుదిపాడు. చిన్న తప్ప పెళ్లి పెట్టుకొని ఇంకొకరితో తిరగడం చిన్న తప్ప కృష్ణ? నీకు అర్థం కావడం లేదా? నాకు సత్య మీద నమ్మకం పోయింది. ఇప్పుడు ఈ పెళ్లి జరిగినా కూడా మేము సుఖంగా ఉండలేం. మరేం చేస్తావు బావా? పెళ్లి ఆపేస్తావా? అప్పుడు నాన్న ప్రాణాలు తీసుకుంటారు. అది నీకు ఇష్టమా అని అడిగింది కృష్ణ నిలదీస్తూ. అభి నిశ్శబ్దమయ్యాడు. ఆ నిశ్శబ్దంలో గోదావరి అలల చప్పుడు తప్ప మరేమీ వినపడ్డం లేదు. కృష్ణ కళ్ళలోకి చూస్తుంటే అతనికి ఏమనిపించిందో ఏమో. ఒక్కసారిగా ఆమెను దగ్గరికి తీసుకుని హత్తుకున్నాడు. నాకు చాలా నరకంగా ఉంది కృష్ణ. ఈ ఇంట్లో నాకు నువ్వు తప్ప ఎవరూ అర్థం కావడం లేదు అన్నాడు ఆవేదనగా. కృష్ణ షాక్ అయింది. బావ తనని ఇలా హత్తుకుంటాడని ఆమె ఊహించలేదు. ఆమె గుండె చప్పుడు ఆమెకి వినిపిస్తోంది. ఆ కౌగిలిలో ఆమెకి ఏదో తెలియని భద్రత, ఎంతో కాలంగా దాచుకున్న ప్రేమ తాలూకు స్పర్శ తగిలింది. కానీ వెంటనే తనని తాను నిగ్రహించుకొని అతన్ని దూరం నెట్టింది. వద్దు బావా, ఇది తప్పు. నువ్వు నా అక్కకి మొగుడు కాబోతున్నావు. నన్ను ఇలా చూడకు అని అంటూ ఏడుస్తూ అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. అభి వెనకాలే ఇంటికి వచ్చాడు. కానీ ఇంట్లో పరిస్థితి వేరేలా ఉంది. రఘురామయ్య గారు హాల్లో తలపట్టుకొని కూర్చునున్నారు. అందరూ కంగారుగా కనిపిస్తూ ఉన్నారు. ఏమైంది మావయ్య
అని అడిగాడు అభి ఆందోళనగా. సత్య కనిపించడం లేదురా అభి. పొద్దున్నే లేచి చూస్తే గదిలో లేదు. ఎక్కడికి వెళ్ళిందో ఎవరికీ తెలియదు అన్నారు రఘురామయ్య గారు కళ్ళనీరు పెట్టుకుంటూ. అభికి విషయం మొత్తం కూడా అర్థమైపోయింది. సత్య ఆ శరత్ గాడితో వెళ్ళిపోయిందని అతనికి గట్టి నమ్మకం కలిగింది. కృష్ణ కూడా అక్కడే నిలబడి వణికిపోతోంది. ఆమెకు సత్య వెళ్ళిపోతుందని తెలుసు, కానీ ఇంత త్వరగా ఇలా జరుగుతుందని అనుకోలేదు. అప్పుడే సత్య గదిలో ఒక ఉత్తరం దొరికింది. అందులో ఇలా ఉంది: నాన్నగారు, నన్ను క్షమించండి. నేను అభిని పెళ్లి చేసుకోలేను. నేను శరత్ని ప్రేమిస్తున్నాను. నీ గౌరవం కోసం ఇన్నాళ్ళు మౌనంగా ఉన్నాను, కానీ పెళ్లి పీటల మీద మిమ్మల్ని మోసం చేయడం ఇష్టం లేకే నేను వెళ్ళిపోతున్నాను. నన్ను వెతక్కండి. రఘురామయ్య గారు అది చదివి అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. ఇల్లంతా కూడా నిశ్శబ్దం. బంధువులందరూ గుసగుసలాడుకుంటున్నారు. పెద్దమ్మాయి లేచిపోయింది. ఇక ఈ ఇంటి పరువు గంగలో కలిసినట్టే అని అందరూ కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. రఘురామయ్య గారు కళ్ళు తెరిచి అభి చేయి పట్టుకున్నారు. అభి, నా పరువు కాపాడరా. ఆ పిల్ల చేసిన తప్పుకి నా తల వంగిపోయింది. కానీ ఈ పెళ్లి జరగాలి, లేకపోతే నేను ఊపిరి వదిలేస్తాను. మావయ్య పెళ్లి కూతురే లేనప్పుడు పెళ్లిలా జరుగుతుంది అన్నాడు అభి అయోమయంగా. రఘురామయ్య గారు కృష్ణ వైపు చూశారు. కృష్ణ భయంతో వణికిపోయింది. అభి, సత్యకు బదులు కృష్ణ మెడలో తాళి కట్టు. నా వంశ గౌరవాన్ని కాపాడు. నీకు కృష్ణ అంటే ఇష్టమే కదా అని అడిగారు. అభికి మతిపోయినట్టయింది. కృష్ణ వైపు చూశాడు. ఆమె కళ్ళలో భయం, బాధ, భావం మీద ఉన్న ఆ తెలియని ప్రేమ అన్నీ కనిపిస్తున్నాయి. కానీ అభి మనసులో ఒకటే ఆలోచన: నేను కృష్ణని పెళ్లి చేసుకోవాలా? నా మనసులో ఉన్నది ఇదేనా? కృష్ణ మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయింది. తన అక్క చేసిన పనికి తను బలి కావాలా, లేక తను ఇష్టపడే భావని పెళ్లి చేసుకునే అవకాశం వచ్చిందని సంతోషించాలా? రఘురామయ్య గారి మాట వినగానే ఆ హాలులో ఉన్న వారందరూ ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయారు. కృష్ణ గుండె ఆగిపోయినంత పనయ్యింది. తన అక్క కోసం వేసిన పందిర్లో తన అక్క కోసం తెచ్చిన పట్టుచీర కట్టుకుని తన అక్కకు కాబోయే భర్త చేతితో తను తాళి కట్టించుకోవాలా? నాన్న, ఏమంటున్నారు మీరు? బావకి అక్కకి పిల్లని ఊరని తెలుసు. ఇప్పుడు నేను ఆ ప్లేస్ లో కూర్చుంటే జనం ఏమనుకుంటారు అంది కృష్ణ ఏడుస్తూ. రఘురామయ్య గారు దీనంగా అభి ముందు చేతులు జోడించారు. అభి, నీ కాళ్ళు పట్టుకుంటాన్రా. ఆ సత్య నా పరువు తీసింది. ఇప్పుడు ఈ పెళ్లి ఆగిపోతే ఈ గుమ్మం దాటి నేను బయటికి వెళ్ళలేను. కృష్ణను నువ్వు పెళ్లి చేసుకోవా? అభికి ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఒకవైపు మామయ్య పరువు, ఇంకోవైపు తన జీవితం. అతనికి కృష్ణ అంటే ఇష్టమే, కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఆమెను పెళ్లి చేసుకోవడం అతనికి నచ్చడం లేదు. కానీ మామయ్య పరిస్థితి చూసి కాదనలేకపోయాడు. సరే మావయ్య, మీ ఇష్టం అన్నాడు అభి భారంగా. పెళ్లి పందిరంతా గందరగోళంగా ఉంది. బంధువుల గుసగుసలు కృష్ణ చెవిన పడుతూనే ఉన్నాయి. అక్క లేచిపోతే చెల్లిని అంటగడుతున్నారు. పాపం అభిగాడు ఎంత మంచివాడు. వాడికి ఇలాంటి కష్టం వచ్చిందని ఒకరంటే, కృష్ణకు కూడా బావంటే ఇష్టమేనేమో, అందుకే టక్కున ఒప్పేసుకుంది అని ఇంకొకరు. కృష్ణ ఎర్రటి పట్టుచీర కట్టుకుని ముసుగు వేసుకుని పెళ్లిపీటల మీద కూర్చుంది. ఆమె కళ్ళ నుంచి నీళ్లు ధారగా కారుతున్నాయి. అభి పక్కన కూర్చున్నాడు. పురోహితుడు మంత్రాలు చదువుతున్నాడు. మంగళం భగవాన్ విష్ణు అంటూ మంత్రాలు చదువుతుంటే అభి కృష్ణ మెళ్ళో 3 ముళ్ళు వేశాడు. ఆ క్షణం కృష్ణ మనసులో ఒక వింత అనుభూతి. తను కోరుకున్న బావే తన భర్త అయ్యాడు. కానీ అది సంతోషించాల్సిన సమయం కాదు. తన అక్క చేసిన తప్పుకి తను బలిపశువుగా మారిన సమయం. పెళ్ళైపోయింది. రాత్రి గదిని అలంకరించారు. కృష్ణ పాలు తీసుకుని గదిలోకి వెళ్ళింది. అభి కిటికీ దగ్గర నిలబడి బయటకు చూస్తున్నాడు. కృష్ణ పాలు టీపై మీద పెట్టి తలదించుకొని నిలబడింది. బావా, పాలు అంది నెమ్మదిగా. అభి వెనక్కి తిరిగి చూశాడు. అతని కళ్ళల్లో ఎప్పుడూ లేని ఒక రకమైన కోపం, అసహ్యం కనిపించాయి. ఇప్పుడు నన్ను బావా అని పిలవాలా, లేక ఇంకేమైనా పిలవాలా కృష్ణ అని అడిగాడు వ్యంగ్యంగా. కృష్ణ ఉలిక్కి పడింది. అదేంటి బావా అలా అంటావు? మరి ఇంకెలా అనాలి? మీ అక్క చేసిన పనికి నువ్వు బాగానే సెటిల్ అయ్యావు కదా. అసలు ఇదంతా మీ ఇద్దరు ప్లాన్ కాదు కదా. తను వెళ్ళిపోవాలి, నువ్వు నా మెడలో తాళి కట్టించుకోవాలి, అంతేనా అన్నాడు అభి ఆవేశంగా. కృష్ణ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. బావా, ఎంత మాట అన్నావు? అక్క వెళ్ళిపోతుందని నాకు తెలుసు, కానీ నేను పెళ్లి చేసుకోవాలని నేను ఎప్పుడూ అనుకోలేదు. నాన్న ప్రాణాలు కాపాడటం కోసమే నేను బలయ్యాను. బలయ్యావా? నువ్వు బలవ్వలేదు కృష్ణ, నన్ను బలి చేశావు. నా జీవితం మీద నాకు కనీసం అభిప్రాయం అడగకుండా నా మీద నీకున్న ఇష్టాన్ని పెళ్లి రూపంలో రుద్దేశావు. ఆ రోజే గట్టు మీద నిన్ను హత్తుకున్నప్పుడు నీ మనసులో ఏముందో నాకు అర్థమైంది. కానీ ఇలా దొంగ దెబ్బ తీస్తావని అనుకోలేదన్నాడు అభి. కృష్ణకి ఈ మాట పడిపోయింది. అభి తనని ఇంతగా అపార్థం చేసుకుంటాడని ఆమె అనుకోలేదు. బావా, నీకు నా మీద అంత నమ్మకం లేదా? నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకు ఎలా అనిపించింది? అనిపించడం కాదు కృష్ణ, నీ కళల్లో కనిపించింది. కానీ ఆ ప్రేమ కోసం ఇంతగా దిగజారుతావు అనుకోలేదు. ఇప్పటికైనా చెప్తున్నాను, నీ మెడలో తాళి కట్టుండొచ్చు, కానీ నా మనసులో నీకు భార్యగా స్థానం లేదు. మనం ఒకే గదిలో ఉంటాం, కానీ ఒకరికొకరం సంబంధం లేని వ్యక్తుల్లాగే ఉందాం అని చెప్పి అభి బెడ్ మీద ఒక పక్కకు తిరిగి పడుకున్నాడు. కృష్ణ అక్కడే కింద కూర్చొని వెక్కి వెక్కి ఏడ్చింది. తను ఇష్టపడిన బావ తనని ఇంత హీనంగా చూస్తాడని ఆమె కలగనలేదు. ఆ రాత్రి
గోదావరి గాలిలో తేమ కంటే కృష్ణ కళ్ళల్లో కన్నీళ్లు ఎక్కువగా ఉన్నాయి. మరుసటి రోజు ఉదయం ఊళ్ళో సత్య గురించి వార్తలు ఇంకా ఆగలేదు. ఎవరో వచ్చి సత్య శరత్ గాడితో పక్కూర్లో ఉందట అని చెప్పి వెళ్లారు. అది విన్న అభికి మళ్ళీ కోపం వచ్చింది. అభి పట్నం వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాడు. మావయ్య, నాకు ఆఫీసులో పనుంది, నేను వెంటనే బయలుదేరాలన్నాడు. అదేంటి అభి, పెళ్ళైన మరుసటి రోజైనా కృష్ణని కూడా తీసుకువెళ్ళు అన్నారు రఘురామయ్య. అభి కృష్ణ వైపు చూశాడు. ఆమె మొహం వాచిపోయి ఉంది. సరే రమ్మనండి అన్నాడు అయిష్టంగా. కృష్ణ తన సామాను సర్దుకుని అభి వెనకాలే కారెక్కింది. ఆ ప్రయాణంలో ఇద్దరి మధ్య ఒక్క మాట కూడా లేదు. కృష్ణ కిటికీలోంచి పారుతున్న గోదావరిని చూస్తుండిపోయింది. ఆమెకు తెలుసు, తన జీవితం ఆ గోదావరి ప్రవాహంలాగే ఎటు వెళ్తోందో తెలియని స్థితిలో ఉందని. అభి, కృష్ణ ఇద్దరు హైదరాబాద్ చేరుకున్నారు. అభి ఉండేది ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న 2 BHK ఫ్లాట్. పల్లెటూరు పచ్చదనం, ఊరి జనాల పలకరింపుల మధ్య పెరిగిన కృష్ణకు ఆ అపార్ట్మెంట్ గోడలు ఒక జైలులా అనిపించాయి. అభి ఫ్లాట్ తలుపు తీసి లోపలికి వెళ్తూ, ఇదిగో కృష్ణ, ఇది నీ గది, అది నా గది, హాల్, కిచెన్ మనం ఇద్దరం వాడుకోవచ్చు. కానీ నా పనుల్లో నువ్వు, నీ పనుల్లో నేను తలదూర్చకూడదు, అర్థమైందా అన్నాడు చాలా కూల్ గా. కృష్ణ తన బ్యాగ్ ని పక్కన పెట్టి, అర్థమైంది బావా, అలాగే ఉంటానంది మెల్లగా. ఆమె కళ్ళల్లో ఇంకా నీటి ఛాయలున్నాయి. మరుసటి రోజు నుంచి అభి ఆఫీస్ పనుల్లో బిజీ అయిపోయాడు. పొద్దున్నే లేచి జిమ్ కి వెళ్ళడం, వచ్చి కాఫీ తాగి ఆఫీస్ కి పరిగెత్తడం, ఇదే అతని దినచర్య. కృష్ణ మాత్రం తెల్లవారుజామునే లేచి ఇల్లంతా సర్ది అభికి ఇష్టమైన టిఫిన్ భోజనం వండి పెడుతోంది. ఒకరోజు ఉదయం అభి ఆఫీస్కి వెళ్తుంటే కృష్ణ బాక్స్ పట్టుకుని వచ్చింది. బాబా, బాక్స్ తీసుకెళ్ళు, నీకు ఇష్టమని ఉలవచారు పనసకాయ కూర వండాను అంది. అభి ఆమె వైపు ఒక రకమైన విరక్తితో చూశాడు. నాకు ఇవన్నీ అలవాట్లేదు కృష్ణ, నేను ఆఫీస్ క్యాంటీన్లో తింటాను, నువ్వు వండుకో, నువ్వే తిను, నా గురించి అతిగా ఆలోచించకు అని చెప్పి కార్ తీసుకొని వెళ్ళిపోయాడు. కృష్ణకి ఏడుపు ఆగలేదు. తను ఎంతగానో ప్రేమగా పండిన వంటకాన్ని అతను కనీసం చూడను కూడా చూడలేదు. నా మీద కోపం ఉంటే ఉండొచ్చు, కానీ అన్నం మీద ఎందుకు బావా అని మనసులోనే అనుకుంది. అభి పనిచేసే కంపెనీలో ఒక పెద్ద సక్సెస్ పార్టీ ఉంది. అందరూ తమ ఫ్యామిలీలతో రావాలని బాస్ స్ట్రిక్ట్ గా చెప్పాడు. అభికి కృష్ణని తీసుకెళ్లడం ఇష్టం లేదు. ఆమె పల్లెటూరు అమ్మాయి, అక్కడ అందరి ముందు తన పరువు తీస్తుందేమో అని అతని భయం. రేపు సాయంత్రం ఒక పార్టీ ఉంది, రెడీగా ఉండు, అనవసరంగా అక్కడెవరితోనూ ఎక్కువగా మాట్లాడుకు, ఏదైనా అడిగితే నవ్వుతూ ఊరుకో అన్నాడు అభి. మరుసటి రోజు సాయంత్రం అభి హాల్లో వెయిట్ చేస్తున్నాడు. కృష్ణ గదిలో నుంచి బయటకొచ్చింది. ఆమె డార్క్ గ్రీన్ కలర్ క్రేప్ చీర కట్టుకుని జుట్టును లూజ్ గా వదిలేసి చెవులకు పెద్ద జుంకీలు పెట్టుకుంది. మేకప్ ఏమీ లేకపోయినా ఆమె సహజమైన అందం ఆ గదిలో వెలుగులు నింపింది. అభి ఒక్క క్షణం ఆమెను చూసి స్టన్ అయిపోయాడు. తను ఎప్పుడు చూసే అల్లరి పిల్ల కాదు కృష్ణ, ఇది ఒక అందమైన యువతి. అతని మనసులో చిన్న అసూయ, ఒక రకమైన గర్వం కలిగాయి. కానీ బయటికి మాత్రం త్వరగా రా, టైం అవుతోందన్నాడు పొడిగా. పార్టీకి వెళ్ళాక అభి ఫ్రెండ్స్ అందరూ కృష్ణను చూసి ఆశ్చర్యపోయారు. అభి, నీ వైపు చాలా బాగుందిరా, అసలు పల్లెటూరు అమ్మాయిలా లేదు, ఏదో మోడల్లా ఉంది అన్నాడు అతని ఫ్రెండ్ రాహుల్. కృష్ణ అందరితో చాలా హుందాగా మాట్లాడుతోంది. ఆమె ఇంగ్లీష్ అంతంత మాత్రమే అయినా ఆమె మాటల్లో నిజాయితీ అందరినీ ఆకట్టుకుంది. ముఖ్యంగా అభి కొలీగ్స్ ఆమెతో సెల్ఫీలు దిగడానికి పోటీ పడుతున్నారు. ఇది చూస్తున్న అభికి లోపలేదో కాలుతోంది. తనని పట్టించుకొని వాళ్ళందరూ తన భార్య చుట్టూ తిరుగుతుంటే అతను తట్టుకోలేకపోయాడు. పార్టీ అయ్యాక కారులో తిరిగొస్తుంటే అభి చాలా కోపంగా ఉన్నాడు. ఏమేం బావా అలా ఉన్నావు అని అడిగింది కృష్ణ. ఏం కాలేదు, అక్కడ అందరి ముందు అంతలా నవ్వాలా, అంత చనువుగా మాట్లాడాలా, పద్ధతిగా ఉండటం అంటే ఏంటో నీకు తెలియదా అని అరిచాడు. కృష్ణకి నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు. బావా, నీ ఫ్రెండ్స్ కదా అని పలకరించాను, అందులో తప్పేముంది, చాలు ఆపు, ఇంకెప్పుడు ఇలాంటి పార్టీలకు నేను తీసుకురాను అని కార్ స్పీడ్ ని పెంచాడు. ఇంటికొచ్చాక కృష్ణ గదిలోకి వెళ్లి పడుకుంది. అభి కూడా తన రూమ్ కి వెళ్లి ఫోన్ చూసుకుంటుంటే సత్య నుంచి ఒక మెసేజ్ వచ్చింది. అభి, నేను శరత్తో సుఖంగా లేను, వాడు నన్ను వాడుకుని వదిలేశాడు, నాకంతా అర్థమైంది. నాన్న, నువ్వు చెప్పింది నిజమే, నేను మళ్ళీ ఇంటికి తిరిగి రావాలనుకుంటున్నాను, నువ్వు నన్ను క్షమిస్తావా? అభికి గుండె ఆగినంత పనైంది. సత్య మళ్ళీ వస్తోంది. ఇప్పుడు తను ఏం చేయాలి? ఒకవైపు కృష్ణ తన భార్యగా ఇంట్లోనే ఉంది, ఇంకోవైపు తన మొదటి ప్రేమ సత్య సాయం కోరుతోంది. అభి ఆ మెసేజ్ చూసి మౌనంగా ఉండిపోయాడు. కానీ అతని మనసులో ఒక ఆలోచన మొదలైంది. సత్య వస్తే కృష్ణ పరిస్థితి ఏంటి? సత్య నుంచి మెసేజ్ రాగానే అభి మనసులో అలజడి మొదలైంది. ఒకవైపు సత్య మీద కోపం ఉన్నా, మరోవైపు ఆమె పడుతున్న ఇబ్బంది వినగానే అతనిలో తెలియని ఆవేదన కలిగింది. ఆ రాత్రంతా అతను నిద్రపోలేదు. సత్య పరిస్థితి ఏంటి? శరత్ ఆమెను ఎందుకు వదిలేశాడు? ఇలాంటి ప్రశ్నలు అతన్ని ఉక్కిరిబిక్కిరి చేశాయి. మరుసటి రోజు ఉదయం కృష్ణ కాఫీ తీసుకొని అభి గదిలోకి వచ్చింది. అభి ఫోన్ చూస్తూ తీవ్రమైన ఆలోచనలో ఉండటం గమనించింది. ఏమైంది బావా, రాత్రంతా నిద్రపోయినట్టు లేవు, మొహం పీక్కుపోయిందంది కృష్ణ ఆందోళనగా. అభి ఫోన్ టక్కున పక్కన పెట్టేసి, ఏం లేదు కృష్ణ, ఆఫీసులో కొంచెం వర్క్ టెన్షన్, నువ్వు వెళ్ళు అన్నాడు చిరాగ్గా. కృష్ణ ఏమీ మాట్లాడకుండా కాఫీ ఇచ్చి వెళ్ళిపోయింది. కానీ ఆమెకు అర్థమైంది, బావ ఏదో దాస్తున్నాడని. అభి ఆఫీస్కి వెళ్తానని చెప్పి సత్య రమ్మన్నా
అడ్రస్‌కి వెళ్ళాడు. ఒక పాత కాఫీ షాప్ ముందున సత్య కూర్చొని ఉంది. ఆమెను చూడగానే అభి షాకయ్యాడు. ఎప్పుడు కళకళలాడే సత్య ఇప్పుడు కళ్ళ కింద నల్లటి చారలతో చిక్కిపోయి గుర్తుపట్టలేనంతగా ఉంది. సత్య అన్నాడు అభి పిలుస్తూ. సత్య తలెత్తి చూసి ఒక్కసారిగా వెక్కి వెక్కి ఏడ్చింది. అభి నన్ను క్షమించు. నేను పెద్ద తప్పు చేశాను. వాడు నన్ను ప్రేమించలేదు. కేవలం నా దగ్గరున్న నగలు, డబ్బు కోసమే ఇన్నాళ్ళు నాటకం ఆడాడు. అవన్నీ అయిపోయాక నన్ను రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయాడంది బోరున ఏడుస్తూ. అభికి ఆమెను చూస్తుంటే జాలి వేసింది. ఇప్పుడు ఏం చేద్దామనుకుంటున్నావు సత్య? మావయ్యకి తెలిస్తే తట్టుకోలేరు. నాకు తెలుసు అభి. అందుకే నిన్నడుగుతున్నాను. నన్నెక్కడికైనా తీసుకెళ్ళిపో. నీ భార్యగా కాకపోయినా కనీసం నీ నీడలోనైనా ఉంటాను. నాకు వేరే దారి లేదు అంది. సత్య అతని చేతులు పట్టుకొని అభి మౌనంగా ఉండిపోయాడు. కృష్ణ మెడలో తను తాళి కట్టిన విషయం సత్యకి చెప్పాలో లేదో అతనికి అర్థం కాలేదు. కానీ ఆమె పరిస్థితి చూసి ప్రస్తుతానికి తన గెస్ట్ హౌస్‌లో ఉండమని చెప్పి అక్కడి నుంచి బయలుదేరాడు. సాయంత్రం అభి ఇంటికి వచ్చేసరికి కృష్ణ హాల్‌లో కూర్చొనుంది. ఆమె చేతిలో అభి పాత ఫోన్ ఉంది. బావా, ఇందులో సత్య అక్క మెసేజ్ చూశాను. తను నిన్ను కలవమని అడిగింది కదా! కలిసావా? అని అడిగింది కృష్ణ సూటిగా. అభి ఒక్కసారిగా ఉలికిపడ్డాడు. నువ్వు నా ఫోన్ ఎందుకు ముట్టుకున్నావు? అయినా నీకెందుకివన్నీ? అని గట్టిగా అరిచాడు. నాకెందుకంటే ఏంటి బావా? నేను నీ భార్యని. నాకు కూడా హక్కు ఉంది. అక్క ఎక్కడుంది? తనేమైందని అడిగింది కృష్ణ కళ్ళల్లో నీళ్లతో. అవును, కలిశాను. తను చాలా ఇబ్బందుల్లో ఉంది. ఆ శరత్ గాడు తనని మోసం చేశాడు. ఇప్పుడు తను ఒంటరయింది అన్నాడు అభి కోపంగా. మరి ఇంటికెందుకు తీసుకొని రాలేదు? తను నా అక్క కదా! అంది కృష్ణ. ఇంటికా? ఏ మొహం పెట్టుకొనొస్తుంది? నువ్వు నా భార్యగా ఈ ఇంట్లో ఉన్నావు. ఇప్పుడు తను వస్తే ఈ ఊరు జనం ఏమనుకుంటారు? అసలు ఇదంతా నీ వల్లనే జరిగింది. ఆ రోజు నువ్వు గట్టు దగ్గరికి రాకుండా ఉండుంటే నేనే సత్యని వెతికి పట్టుకునేవాణ్ణి. మన జీవితాలు ఇలా ఉండేవే కావు అన్నాడు అభి ఆవేశంలో నిజాన్ని వక్రీకరిస్తూ. కృష్ణ గుండె పగిలినంత పనైంది. అంటే నా వల్లే ఇదంతా జరిగిందా బావా? నేను నిన్ను పెళ్లి చేసుకోవాలని కోరుకున్నానా? నాన్న ప్రాణాల కోసం నేను ఒప్పుకుంటే ఇప్పుడు నేనే విలన్ అయ్యానా? అవును, నువ్వే విలన్‌వి సత్య పట్ల. నాకింకా ఇష్టం ఉంది. తను పడుతున్న బాధ చూస్తుంటే నేను భరించలేకపోతున్నాను. రేపటి నుంచి నేను తనకి తోడుగా ఉండాలి. నువ్వు అడ్డు చెప్పకని చెప్పి అభి తన గదిలోకి వెళ్లి తలుపు వేసుకున్నాడు. కృష్ణ హాల్‌లో సోఫా మీద కుప్పకూలిపోయింది. తను ఎంతో ప్రేమించిన బావ ఇప్పుడు తన అక్క కోసం తనని అసహ్యించుకుంటున్నాడు. సత్య రాకతో తన సంసారంలో చిచ్చు మొదలైందని ఆమెకు అర్థమైంది. అర్ధరాత్రి కృష్ణ మెల్లగా అభి గది తలుపు తట్టింది. బావా, భోజనం చెయ్యి. సత్య అక్క గురించి మనం రేపు ప్రశాంతంగా మాట్లాడుకుందాం అంది. లోపల నుంచి సమాధానం లేదు. అభి సత్య ఫోటోని చూస్తూ పాత జ్ఞాపకాల్లో మునిగిపోయాడు. కృష్ణ బయట నిలబడి ఏడుస్తూనే ఉంది. ఒకే ఇంట్లో ముగ్గురు వ్యక్తులు. ఒకరు మోసపోయిన ప్రేయసి, ఒకరు బాధ్యతలో నలిగిపోతున్న భర్త, ఇంకొకరు ప్రేమించి కూడా శిక్ష అనుభవిస్తున్న భార్య. ఈ ముగ్గురు జీవితాలు రేపు ఏ మలుపు తిరగబోతున్నాయి? సత్య ఇంట్లోకి అడుగు పెడుతుందా? కృష్ణ తన హక్కు కోసం పోరాడుతుందా? లేక తన అక్క కోసం త్యాగం చేసి వెళ్ళిపోతుందా? సత్య హైదరాబాద్‌కొచ్చినప్పటి నుంచి అభి మనసు ఒక యుద్ధ భూమిలా మారింది. సత్య పట్ల ఉన్నది జాలి అని అతనికి తెలుసు. కానీ కృష్ణ పట్ల కలుగుతున్న భావం అతన్ని భయపెడుతోంది. ఆమె తనని అంతగా ప్రేమిస్తుంటే తాను ఎందుకు ఆమెను అపార్థం చేసుకున్నాను అనే నేరభావం అతన్ని లోలోపలే వేధిస్తోంది. ఆ గిల్టీ ఫీలింగ్‌ని అతను కృష్ణపై కోపంగా, క్రూరత్వంగా చూపిస్తున్నాడు. మరుసటి రోజు ఉదయం అభి సత్యం తీసుకొని ఇంటికొచ్చాడు. కృష్ణ తలుపు తీ అన్నాడు అభి కఠినంగా. కృష్ణ తలుపు తీసింది. ఎదురుగా సత్యం చూసి ఒక క్షణం స్తంభించిపోయిన మరుక్షణం తన అక్కని దగ్గరకు తీసుకొని హత్తుకుంది. అక్క, ఎలా ఉన్నావే అని అంటూ కృష్ణ ఏడ్చేసింది. కానీ సత్య మాత్రం తల దించుకొని మౌనంగా ఉండిపోయింది. అభి మాత్రం కృష్ణ వైపే సూటిగా చూస్తూ, కృష్ణ, సత్య ఇక్కడే ఉంటుంది. తను మన అతిథి కాదు. ఈ ఇంటి మనిషి. తనకి ఏ లోటు రాకూడదు. తన పనులన్నీ నువ్వే దగ్గరుండి చూసుకోవాలి అన్నాడు. అభి ప్రవర్తన వింతగా మారింది. కృష్ణను పని మనిషిలా ఆర్డర్‌లు వేయడం మొదలుపెట్టాడు. కానీ ఆర్డర్‌ల వెనుక ఒక రకమైన తపన ఉండేది. కృష్ణ, కాఫీ ఏది? ఇంత ఆలస్యమా? అని అరిచేవాడు. తీరా ఆమె కాఫీ తెచ్చాక ఆమె వేలు కాలకుండా కప్పును తనే లాక్కునేవాడు. ఒకరోజు సాయంత్రం కృష్ణ వంటింట్లో పనిచేస్తుంటే అభి అక్కడికొచ్చాడు. ఆమె చెమటలు కక్కుతూ ఉండటం చూసి అతని మనసు వికలమైంది. అయినా బయటకు మాత్రం ఇంకా వంట అవ్వలేదా? పల్లెటూరులో ఇంతకంటే ఎక్కువే చేసేదానివే కదా! అన్నాడు వ్యంగ్యంగా. కృష్ణ ఏడుస్తూ, బావా, నేను మనిషినే కదా! పొద్దున్నుంచి అక్క పనులు, ఇల్లు సర్ది అలసిపోయాను అని అంది. ఆమె
దగ్గరికి అభి వచ్చి ఆమె గడ్డం పట్టుకుని తన వైపు తిప్పుకున్నాడు. అతని కళ్ళల్లో కసి ఉంది. కానీ ఆ కసి వెనుక కృష్ణ తనని బ్రతిమలాడాలి, తన మీద హక్కు కోసం పోరాడాలి అనే ఆరాటం ఉంది. అలసిపోయావా? మరి ఆ రోజే ఎందుకు ఒప్పుకున్నావు ఈ పెళ్లికి? నా మీద అంత ప్రేమ ఉంటే ఇప్పుడు ఈ కష్టాన్ని కూడా భరించాలి అంటూ ఆమె ముఖాన్ని గట్టిగా నొక్కాడు. కృష్ణ కళ్ళల్లో నీళ్లు చూసి వెంటనే వదిలేశాడు. అతని చెయ్యి వణుకుతోంది. ఆమెను బాధ పెడుతున్న ప్రతిసారి అతని మనసుకి గాయం అవుతూనే ఉంది. ఆమె తనని ద్వేషించాలని అతను కోరుకుంటున్నాడు. ఎందుకంటే తను ఆమెకు అన్యాయం చేస్తున్నాననే బాధ అతన్ని నిద్రపోనివ్వడం లేదు. రాత్రి 10 గంటలు. సత్య నిద్రపోయింది. కృష్ణ హాల్లో నేల మీద పడుకోవడానికి సిద్ధమవుతోంది. అభి గదిలో నుంచి బయటకొచ్చి నేల మీద ఎందుకు పడుకుంటున్నావు అని గర్జించాడు. అక్క లోపల పడుకుంది గదా బావ, ఇంకో గదిలో నీ సామాన్లున్నాయి అని అంది కృష్ణ. రా, నా గదిలోకి రా అని ఆమె చేయి పట్టుకుని బలవంతంగా లోపలికి లాక్కెళ్ళాడు. గదిలోకి వెళ్ళాక తలుపు వేసి ఆమెను గోడకు అదిమి పెట్టాడు. నన్నెందుకు ఎదిరించావు కృష్ణ? నేను నిన్ను ఇంతలా హింసిస్తున్నా ఒక్క మాట కూడా ఎందుకనవు? నన్ను తిట్టు, కొట్టు, కానీ ఇలా మౌనంగా ఉండి నన్ను చంపకు అన్నాడు అభి ఆవేశంగా. అతని కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. కృష్ణ అతని గుండెల మీద చేయి వేసింది. నీ కోపం నాకు అర్థమవుతోంది బావ. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, కానీ అది ఒప్పుకోవడానికి నీ అహం అడ్డొస్తోంది. నన్ను శిక్షించడం వల్ల నీకు శాంతి దొరుకుతుందంటే నన్ను ఎన్ని మాటలైనా అను. అభి ఒక్కసారిగా ఆమె భుజం మీద తలపెట్టి పసిపిల్లాడిలా ఏడ్చేశాడు. నాకు పిచ్చెక్కుతోంది కృష్ణ. సత్యాన్ని చూస్తే జాలి వేస్తోంది. నిన్ను చూస్తే ప్రాణం పోతోంది. నేను మీ ఇద్దరికీ అన్యాయం చేస్తున్నాను. కృష్ణ అతని జుట్టు నిమురుతూ ఓదార్చింది. ఆ క్షణం వారి మధ్య ఉన్న దూరం కరిగిపోయినట్టుగా అనిపించింది. కానీ అది క్షణికమే. మరుక్షణం అభి తనని తాను నియంత్రించుకొని దూరం జరిగాడు. కానీ గుర్తుంచుకో కృష్ణ, సత్య నా బాధ్యత. తనకి న్యాయం జరిగే వరకు నేను నీకు భర్తగా ఉండలేను అని చెప్పి మళ్ళీ ఆ కఠినమైన ముసుగు వేసుకున్నాడు. మరుసటి రోజు సత్య అనుకోకుండా వాళ్ళిద్దరి సంభాషణ విన్నది. అభి కృష్ణను ఎంతలా ప్రేమిస్తున్నాడో, తన మీద ఉన్న జాలి వల్ల ఆమెను దూరం పెడుతున్నాడో సత్యకు అర్థమైంది. తన వల్ల ఇద్దరు ప్రేమికులు నరకం అనుభవిస్తున్నారని ఆమె గ్రహించింది. సత్య మనసులో ఒక నిర్ణయం తీసుకుంది. కానీ ఆ నిర్ణయం అభి కృష్ణలను కలుపుతుందా, లేక మరింతగా దూరం చేస్తుందా? సత్య ఆ ఇంట్లోకొచ్చినప్పటి నుంచి ఒక రకమైన నిశ్శబ్ద యుద్ధం నడుస్తోంది. అభి ప్రవర్తన కృష్ణ పట్ల చాలా వింతగా మారింది. పగలు అందరి ముందు కరుకుగా ఉంటూనే రాత్రి ఆమె పడుతున్న కష్టాన్ని చూసి లోలోపలే కుమిలిపోతున్నాడు. ఆ ప్రేమను బయట పెడితే సత్యకు అన్యాయం చేసినట్లు అనిపిస్తుందేమో అన్న భయం అతన్ని వెంటాడుతోంది. ఒకరోజు ఉదయం అభి ఆఫీస్‌కి వెళ్ళిన తర్వాత సత్య హాల్‌లో కూర్చొని ఉన్న కృష్ణ దగ్గరికి వెళ్ళింది. కృష్ణ, నీతో కొంచెం మాట్లాడాలి అంది సత్య తల దించుకొని. కృష్ణ కూరగాయలు కోస్తూ ఆగిపోయింది. చెప్పక్క, ఏమైంది? ఒంట్లో బాగోలేదా? అని అడిగింది. నా ఒంటికేం కాలేదు కృష్ణ. కానీ నా వల్ల మీ ఇద్దరి జీవితాలు నాశనం అవుతున్నాయి. అభి నిన్ను ఎంతలా ప్రేమిస్తున్నాడో నిన్న రాత్రి మీరు మాట్లాడుకుంటుంటే విన్నాను. నా మీద ఉన్న జాలి వల్లే తను నీతో కఠినంగా ఉంటున్నాడు. నేనిక్కడ ఉండటం వల్ల మీకు శాంతి లేదు. నేను వెళ్ళిపోతాను అంది సత్య కళ్ళనీళ్ళు పెట్టుకుంటూ. కృష్ణ సత్య చేయి పట్టుకుంది. అక్క, నువ్వెక్కడికి వెళ్తావు? బయట ప్రపంచం చాలా దారుణం. నువ్వు ఇప్పటికే ఒకసారి దెబ్బతిన్నావు. బావ నిన్ను ఒక బాధ్యతలా చూస్తున్నారు. తను నిన్ను వదిలేయలేడు. నువ్వు వెళ్ళిపోతే ఆయన మరింతగా కృంగిపోతారు. సత్య ఏడుస్తూ, మరి నీ పరిస్థితి ఏంటి? నీ ఇంట్లోనే నువ్వు ఒక అపరిచితురాల్లాగా ఉంటున్నావు అని అంది. సరిగ్గా అప్పుడే అభి ఇంటికి వచ్చాడు. సత్య వెళ్ళిపోతాను అన్న మాటలు అతని చెవిన పడ్డాయి. అతనిలో మళ్ళీ ఆ క్రూరమైన కోపం తన్నుకొచ్చింది. కానీ అది కృష్ణ మీద ప్రేమే. ఎక్కడికి వెళ్తావు సత్య అని గర్జించాడు అభి. సత్య ఉలిక్కిపడింది. అభి నేరుగా కృష్ణ దగ్గరికి వెళ్ళి ఆమె భుజం పట్టుకొని తన వైపు తిప్పుకున్నాడు. నువ్వు కదా ఇదంతా చెప్పావు. నువ్వు కదా సత్యని వెళ్ళిపోమని ప్రోత్సహిస్తున్నావు. నేను తనకి తోడుగా ఉండటం నీకిష్టం లేదు కదా అని అంటూ అభి కృష్ణను గట్టిగా కదిపాడు. కృష్ణ కళ్ళల్లో కన్నీళ్లు ధారగా కారుతున్నాయి. బావా, తను నా అక్క. తను వెళ్ళిపోతే నేను సంతోషిస్తానా? నేనేం చెప్పలేదు. అబద్ధం చెప్పకు. నీ మౌనం, నీ త్యాగం ఇవన్నీ చూస్తుంటే నాకు పిచ్చెక్కుతోంది. నువ్వు అంత మంచిదానివి అని నిరూపించుకోవాలని చూస్తున్నావా? లేక నేను నిన్ను ప్రేమించాలని ఈ నాటకం ఆడుతున్నావా? అంటూ కృష్ణని
పక్కకు తోసేసి తన గదిలోకి వెళ్ళిపోయాడు. అభి ప్రవర్తనతో కృష్ణకు సహనం నశించింది. ఇప్పుడు లొంగిపోయే కృష్ణ ఈరోజు తన హక్కు కోసం నిలబడాలని నిర్ణయించుకుంది. ఆమె నేరుగా అభి గదిలోకి వెళ్ళి తలుపుని గట్టిగా వేసింది. ఏంటి నీ ప్రాబ్లం బావా అని అరిచింది కృష్ణ. మొదటిసారి ఆమె గొంతులో అంత తీవ్రత చూసి అభి షాకయ్యాడు. కృష్ణ బయటికి వెళ్ళు అన్నాడు అభి తడబడుతూ. వెళ్ళను. నన్ను కొడతావా? తిడతావా? ఏం చేస్తావ్? సత్య అక్క మీద జాలితో నన్ను శిక్షించడం ఏంటి? తను తప్పు చేసింది. తను మోసపోయింది. దానికి నేను బలి కావాలా? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని నాకు తెలుసు. ఇప్పుడే ఈ క్షణమే నా కళ్ళల్లోకి చూసి నిన్ను ప్రేమించడం లేదు అని చెప్పు. నేనిప్పుడే ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోతాను అని అంది కృష్ణ ఆవేశంగా ఊపిరి పీల్చుకుంటూ. అభి ఆమె కళ్ళలోకి చూశాడు. ఆ కళ్ళల్లో ప్రేమ, కోపం, వేదన అన్నీ కనిపిస్తున్నాయి. అతను ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయాడు. కృష్ణ అతని దగ్గరికి వెళ్ళి అతని చొక్కా పట్టుకొని లాగింది. చెప్పు బావ, ఎందుకిలా మౌనంగా ఉన్నావు? నన్ను రోజూ నరకం చూపిస్తున్నావు కదా! ఇప్పుడు చెప్పు అభి ఒక్కసారిగా ఆమెను తన కౌగిల్లోకి లాక్కున్నాడు. ఈసారి ఆ కౌగిల్లో క్రూరత్వం లేదు. కేవలం నిస్సహాయత మాత్రమే ఉంది. నేను చెప్పలేను కృష్ణ. ఎందుకంటే నిన్ను చూస్తే నాకు ప్రాణం పోతుంది. సత్య నా జీవితంలో మొదటిసారి వచ్చిన దేవత అనుకున్నాను. కానీ నువ్వు నా ప్రాణవాయువు అని అర్థం కావడానికి ఇంతకాలం పట్టింది. కానీ నేను సత్యని ఈ స్థితిలో ఎలా వదిలేయను? ఆమెకు ఒక జీవితం ఇచ్చే వరకు నేను నీతో సుఖంగా ఎలా ఉంటాను అన్నాడు అభి ఆమె జుట్టులో మొహం దాచుకొని ఏడుస్తూ. కృష్ణ మనసు కరిగింది. బావా, సత్య అక్కకి మనం ఇద్దరం కలిసి తోడుగా ఉందాం. కానీ నన్ను పరాయిదానిలా చూడకు. ఆ దూరం నేను భరించలేను. అభి ఆమె నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు. సారీ కృష్ణ, నిన్ను చాలా బాధ పెట్టాను. ఇక నుంచి ఇలా జరగదు. ఆ రాత్రి ముగ్గురు కలిసి భోజనం చేశారు. వాతావరణం కొంచెం తేలిక పడింది. కానీ సత్య మనసులో మాత్రం ఇంకొక ఆలోచన మొదలైంది. అభి, కృష్ణలు ఒక్కటవ్వాలంటే తను ఆ ఇంట్లో ఉండకూడదని ఆమెకు గట్టిగా అనిపించింది. అదే సమయంలో రఘురామయ్య గారి నుంచి అభికి ఫోన్ వచ్చింది. అభి, ఊళ్ళో ఒక సంబంధం వచ్చింది. సత్య ఎక్కడుందో తెలిస్తే తనని తీసుకునిరా. కనీసం ఆ కుర్రాడికైనా ఇచ్చి పెళ్లి చేద్దామన్నారు. అభి, కృష్ణ ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. సత్య జీవితంలో మళ్ళీ వెలుగు రాబోతోందా? లేక ఇది మరో తుఫానుకి సంకేతమా? రఘురామయ్య గారి ఫోన్ రాగానే ఆ ఇంట్లో ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవరించింది. సత్యకు మరో పెళ్లి సంబంధం వచ్చిందంటే అది ఆమెకు దొరికిన రెండో అవకాశం. కానీ ఆమె గతం తెలిసిన ఆ అబ్బాయి ఒప్పుకుంటాడా అన్నదే అందరి భయం. బావా, మనం వెళ్దాం. నాన్నగారు చాలా ఆశగా ఉన్నారు. సత్య అక్క జీవితం కూడా కుదుట పడితే మన మధ్య ఉన్న ఈ అశాంతి కూడా పోతుంది అంది కృష్ణ ఆశగా. అభి తల ఊపాడు. సత్య మాత్రం మౌనంగా తన సామాన్లు సర్దుకుంది. ఆమె కళ్ళల్లో భయం ఉంది. తను చేసిన తప్పుకి ఊరి జనం తనని ఎలా చూస్తారు అని ఆమె ఆందోళన. మళ్ళీ అదే గోదావరి గట్టు, అదే కొబ్బరి తోటలు. కానీ ఈసారి కారులో ప్రయాణం మునుపట్ల లేదు. అభి డ్రైవ్ చేస్తుంటే కృష్ణ అతని పక్కనే కూర్చుంది. ఆమె మధ్య మధ్యలో అభి చేయి పట్టుకొని ధైర్యం చెప్తోంది. వెనుక సీట్లో కూర్చున్న సత్యం చూస్తుంటే అభికి మొదటిసారి ఒక అన్నలాంటి భావన కలిగింది. ఇంటికి వెళ్ళగానే రఘురామయ్య గారు సత్యం చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. పిచ్చి పిల్ల, ఎంత పని చేశావే. సరే, జరిగిందిదో జరిగింది. ఇప్పుడు వచ్చిన సంబంధం చాలా మంచిది. అబ్బాయి పేరు వంశీ, మిలిటరీలో చేస్తాడు. నీ గతం అంతా వాళ్ళకి చెప్పేశాను. అయినా సరే నిన్ను అన్నారు రఘురామయ్య. పెళ్లి చూపుల ఏర్పాట్లు జరుగుతుండగా సత్య పెరట్లోకి వెళ్ళింది. అక్కడ కొబ్బరి చెట్ల చాటున ఎవరో నిలబడి ఉండడం చూసి ఆమె ఉలిక్కిపడింది. అది శరత్. నువ్వేంటి ఇక్కడ? ఇంకా నా జీవితంతో ఏం కావాలి నీకు అని అరిచింది సత్య వణుకుతున్న గొంతుతో. శరత్ నవ్వుతూ దగ్గరికి వచ్చాడు. చూడు సత్య, నువ్వు ఆ మిలిటరీ వాడిని పెళ్లి చేసుకుని సుఖంగా ఉంటే నేను చూడలేను. నాకు ఇంకా డబ్బు కావాలి. నీ దగ్గర ఉన్న నగలు నాకు ఇచ్చేయి, లేకపోతే ఈ పెళ్లి చూపుల్లో వచ్చి గొడవ చేస్తాను అని బెదిరించాడు. సత్య ఏడుస్తూ కింద కూర్చుండిపోయింది. శరత్ ఆమె చేయి పట్టుకొని విదిలించాడు. సరిగ్గా అదే సమయానికి అభి అక్కడికొచ్చాడు. శరత్ ని చూడగానే అభికి రక్తం మరిగిపోయింది. కృష్ణ కూడా అభి వెనకాలే వచ్చింది. అభి పరిగెత్తుకుంటూ వెళ్ళి శరత్ కాలర్ పట్టుకున్నాడు. మళ్ళీ వచ్చావరా? ఒకసారి నా చెల్లెల జీవితాన్ని నాశనం చేశావు. ఇప్పుడు మళ్ళీ తనని ఏడ్పిస్తావా అంటూ శరత్ మొహం మీద గట్టిగా గుద్దాడు.
అభి కొడుతున్న ప్రతి దెబ్బలో కృష్ణ మీద ఉన్న ప్రేమ, సత్య పట్ల ఉన్న బాధ్యత, శరత్ పట్ల ఉన్న కసి కనిపిస్తున్నాయి. ఇంకొకసారి ఊరి పొలిమేరలో కనిపిస్తే చంపేస్తాను అని హెచ్చరించి శరత్ని బయటకు గెంటేశాడు. కృష్ణ పరిగెత్తుకుంటొచ్చి అభిని పట్టుకుంది. బావా వదిలే, వాడి కోసం నువ్వు జైలుకి వెళ్ళొద్దు, ప్లీజ్ శాంతించు అని అంది. అభి ఆవేశంగా ఊపిరి పీల్చుకుంటూ కృష్ణను గట్టిగా హత్తుకున్నాడు. అందరి ముందు, రఘురామయ్య గారి ముందు కూడా అతను ఆమెను వదలలేదు. చూడు కృష్ణ, నా మీద నీకెంత నమ్మకం ఉందో నాకు తెలియదు, కానీ మీ ఇద్దరిని కాపాడుకోవడానికి నేను దేనికైనా సిద్ధం అన్నాడు. కాసేపటికి పెళ్ళికొడుకు వంశీ వచ్చాడు. అతను చాలా హుందాగా ఉన్నాడు. సత్యతో విడిగా మాట్లాడతానన్నాడు. 10 నిమిషాల తర్వాత బయటకొచ్చి సత్యగారు అంతా చెప్పారు. ఆమె నిజాయితీ నాకు నచ్చింది. గతం గతమే, నాకు ఈ పెళ్లి ఇష్టమే అన్నాడు వంశీ నవ్వుతూ. రఘురామయ్య గారు ఊపిరి పీల్చుకున్నారు. కానీ అభి మాత్రం కృష్ణ వైపు చూశాడు. ఆమె కళ్ళల్లో సంతోషంతో పాటు ఒక తెలియని భయం. అక్క పెళ్ళైపోతే బావ మళ్ళీ పాతలా మారిపోతారా, లేక నన్ను ప్రేమిస్తారా అన్నదే ఆమె ప్రశ్న. అభి ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె చెవిలో మెల్లగా అన్నాడు. సత్య బాధ్యత తీరిపోయింది కృష్ణ, ఇక నుంచి నా సర్వస్వం నువ్వే. ఆ రోజు గదిలో నిన్ను బాధ పెట్టినందుకు ప్రతి నిమిషం ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. ఆ నవ్వులో గెలుపుంది. సత్య వంశీల పెళ్లి నిశ్చయమవడంతో రఘురామయ్య గారింట్లో నిజమైన పెళ్లి సందడి మొదలైంది. ఊరంతా సత్యని చూసి ఆశ్చర్యపోయింది. గతం తెలిసినా కూడా ఒక మిలిటరీ ఆఫీసర్ పెళ్లి చేసుకుంటున్నాడంటే సత్య అదృష్టవంతురాలని అంతా మాట్లాడుకుంటున్నారు. అభి కూడా వంశీని చూసి చాలా సంతోషించాడు. తన బాధ్యత తన తీరినందుకు ఊపిరి పీల్చుకున్నాడు. కానీ ఈ పెళ్లి సందడిలో అభి, కృష్ణల మధ్య ఒక కొత్త అధ్యాయం మొదలయింది. అభి మనసులో కృష్ణ పట్ల ఉన్న కోపం, అపార్థాలు పూర్తిగా తొలగిపోయాయి. ఇప్పుడు అతని కళ్ళల్లో కృష్ణ పట్ల అంతులేని ప్రేమ, ఆప్యాయత మాత్రమే కనిపిస్తున్నాయి. సత్య పెళ్లి సందడిలో అభి కృష్ణను రోజు ఆట పట్టిస్తూనే ఉన్నాడు. పెళ్లి పనుల్లో బిజీగా ఉన్న కృష్ణకు సాయం చేసే నెపంతో ఆమెను దగ్గరికి తీసుకుంటూ ఉన్నాడు. ఒకరోజు రాత్రి పెళ్లి పందిరిలో లైటింగ్ ఏర్పాట్లు చూస్తుంటే అభి కృష్ణ పక్కనే ఉన్నాడు. కృష్ణ ఒక పెద్ద స్టూల్ ఎక్కి బల్బులు సరిచేస్తుంటే అభి వెనకాల నిలబడి ఆమెను పట్టుకున్నాడు. ఏంటి బావా, నువ్వు పట్టుకోవడం ఏంటి, నేను కింద పడతాననుకుంటున్నావా అంది కృష్ణ నవ్వుతూ. అభి ఆమె చెవి దగ్గరికి వచ్చి, నువ్వు కింద పడితే నేను తట్టుకోలేను కదా కృష్ణ, అందుకోసమే దగ్గరుండి చూసుకుంటున్నాను అని ఆమె జుట్టును మెల్లగా పక్కకు తప్పిస్తూ అన్నాడు. అతని శ్వాస ఆమె మెడ మీద తగలగానే కృష్ణకి ఒళ్ళు జలదరించింది. ఆమె వెంటనే కిందకి దిగి అభి వైపే చూసింది. ఏంటి బావా, ఎప్పుడు నన్ను తిట్టే నువ్వు ఇప్పుడు ఇంత రొమాంటిక్ గా మాట్లాడుతున్నావు అంది చిలిపిగా. అభి ఆమె చేయి పట్టుకొని, నీకిష్టం లేదా అని అడిగాడు. నాకిష్టం, కానీ అందరూ చూస్తారంది కృష్ణ సిగ్గుపడుతూ. చూస్తే చూడు నువ్వు, నువ్వు నా భార్యవి, అందరికీ తెలియాలి నేను నిన్ను ఎంతలా ప్రేమిస్తున్నానో అని అభి కృష్ణ చేయి పట్టుకొని అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. రాత్రంతా నిద్రపోయాక అభి కృష్ణను తీసుకొని పెరట్లోకొచ్చాడు. అక్కడ ఉయ్యాల మీద ఇద్దరు కూర్చున్నారు. వెన్నెల కాంతిలో కృష్ణ ముఖం మరింతగా అందంగా కనిపిస్తోంది. అభి ఆమె భుజం మీద తల వాల్చి, కృష్ణ, సారీ, నిన్ను చాలా దూరం బాధ పెట్టాను. నాకు నిన్ను ఎంత దూరం చేస్తే అంత దగ్గరవుతావని అర్థం కాలేదన్నాడు. కృష్ణ అతని జుట్టు నిమురుతూ, 10 రోజులు నాకు నరకం చూపించావు బావా. పట్నంలో నేను వండిన అన్నం కూడా ముట్టుకోలేదు. నీ కోపం వచ్చినప్పుడు నన్ను ఎలా తిట్టాలో కూడా తెలియదు అని అంది. అసలు ఆ కోపం నీ మీద కాదు కృష్ణ, నా మీద నాకే కోపం. సత్య పట్ల బాధ్యత నా ప్రాణాలను తీస్తుందేమో అన్న భయం. కానీ ఇప్పుడు నువ్వు తప్ప నాకేమీ వద్దు అని చెప్పి అభి ఆమెను దగ్గరికి తీసుకొని నుదుటిపై ముద్దు పెట్టుకున్నాడు. కృష్ణ కళ్ళు మూసుకుంది. ఆ ముద్దులో ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఆప్యాయత ఉంది. అభి మెల్లగా పెదవుల మీద ముద్దు పెట్టుకున్నాడు. అది ఒక ప్రేమ కథకు నాంది పలికిన ముద్దు. సత్య వంశీల పెళ్లి వైభవంగా జరిగింది. అభి కృష్ణ దంపతులుగా అన్ని పనుల్లో ముందున్నారు. సత్య వంశీలకు అభి కృష్ణ ఆశీర్వాదాలు తీసుకుంటుంటే సత్య కళల్లో కన్నీళ్లు తిరిగాయి. కృష్ణ, అభి లాంటి మంచి మనసున్న భర్త దొరకడం నీ అదృష్టం. నీ జీవితం సుఖంగా ఉండాలి అంది సత్య. అక్క, మీ ఇద్దరు కూడా సుఖంగా ఉండాలి. వంశీ బావ చాలా మంచివారంది కృష్ణ. అభి, వంశీ ఇద్దరు చేతులు కలిపారు. వంశీ, సత్యని జాగ్రత్తగా చూసుకో, తనను ఏడిపించావంటే నా చేతిలో చస్తావు అని అభి సరదాగా అన్నాడు. అభి, కృష్ణలు పెళ్లి తర్వాత పట్టణానికి బయలుదేరారు. ఈసారి కారు ప్రయాణం మౌనంగా లేదు. ఇద్దరు ఒకరికొకరు మాట్లాడుకుంటూ, నవ్వుకుంటూ, చేతులు పట్టుకొని ప్రేమగా ప్రయాణించారు. పట్నం వచ్చాక అభి, కృష్ణల మధ్య ప్రేమ మరింత పెరిగింది. అభి ఆఫీస్ నుంచి రాగానే కృష్ణని దగ్గరికి తీసుకొని ముద్దులు పెట్టుకోవడం, కృష్ణ అతనికి ఇష్టమైన వంటలు చేసి పెట్టడం, వారి జీవితం ఒక మధుర స్వప్నంలా మారింది. ఒకరోజు ఉదయం కృష్ణ వాంతులు చేసుకొని కళ్ళు తిరిగి పడిపోయింది. అభి కంగారు పడి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాడు. డాక్టర్ పరీక్షలు చేసి నవ్వుతూ, అభి గారు, కంగ్రాట్స్, మీరు తండ్రి కాబోతున్నారు. మీ వైఫ్ గర్భవతి అని చెప్పారు.
అభికి ఆనందంతో కళ్ళు చెమ్మగిల్లాయి. అతడు కృష్ణని దగ్గరికి తీసుకొని హత్తుకున్నాడు. థ్యాంక్ యూ కృష్ణ, నా జీవితంలో ఇంత సంతోషాన్ని ఇచ్చినందుకు అన్నాడు. కృష్ణ నవ్వుతూ, ఇది మన ప్రేమకి గుర్తు బావ. మన బాబో పాపో వస్తే ఈ ఇల్లు మరింత కలకల్లాడుతుంది అంది. అది మౌనంగా. కృష్ణ నుదుటిపై ముద్దు పెట్టుకున్నాడు. తన జీవితంలో కృష్ణ లేకుండా ఒక్కరోజు కూడా ఉండలేనని అతనికి ఇప్పుడు పూర్తిగా అర్థమైంది. కృష్ణ గర్భవతిని తెలిసిన క్షణం నుండి అభి ప్రపంచమే మారిపోయింది. ఒకప్పుడు ఆమెను కసుకున్న అభి ఇప్పుడు కృష్ణను కలలో పెట్టుకొని చూసుకుంటున్నాడు. ఆఫీస్‌కి వెళ్ళినా సరే గంటకోసారి ఫోన్ చేసి, కృష్ణ మందులు వేసుకున్నావా? ఏం తిన్నావ్? అల్లరి చేయకుండా పడుకో అంటూ ముద్దుగా ఆజ్ఞలు జారీ చేసేవాడు. ఒకరోజు సాయంత్రం అభి ఆఫీస్ నుంచొస్తూ కృష్ణకిష్టమైన మల్లెపూలు, పుల్లటి మామిడికాయలు తీసుకొచ్చాడు. కృష్ణ సోఫాలో కూర్చొని ఏదో పుస్తకం చదువుతోంది. అభి మెల్లగా వెనక నుండి వచ్చి ఆమె కళ్ళు మూశాడు. బావా ఆపు, నీ మల్లెపూల వాసన నాకు ముందే తెలిసిపోయింది అంది కృష్ణ నవ్వుతూ. అభి ఆమె పక్కన కూర్చొని ఆమె ఒళ్ళో తల పెట్టుకొని పడుకున్నాడు. ఏంటో కృష్ణ, ఈ ఆఫీస్ పనుల కంటే నీ పక్కన ఇలా కూర్చుంటేనే నాకు చాలా ప్రశాంతంగా ఉంది. మన బాబు వచ్చాక అసలు నేను ఆఫీస్‌కే వెళ్ళను అన్నాడు ఆమె పొట్టపై చెవి పెట్టి వింటూ. కృష్ణ అతని జుట్టు నిమురుతూ, అబ్బో! అప్పుడు తిండి ఎవరు పెడతారు బాబుకి? అయినా బాబే పుడతాడని నీకంత నమ్మకం ఏంటి? నాకు మాత్రం నీలాంటి బుజ్జి అభి కావాలంది సిగ్గుపడుతూ. అభి ఆమె గడ్డం పట్టుకొని తన వైపు తిప్పుకున్నాడు. ఎవరు పుట్టినా నా కృష్ణలాగే అందంగా ఉండాలి అంటూ ఆమె పెదవుల మీద గాఢమైన ముద్దు పెట్టాడు. ఆ స్పర్శకి కృష్ణ ఒళ్ళు పులకరించింది. ఒకప్పుడు ఇదే గదిలో అపార్థాల మధ్య గడిపిన కాలం గుర్తొచ్చి ఆమె కళ్ళల్లో చిన్నటి కన్నీటి పొర చేరింది. ఏమైంది కృష్ణ అని అడిగాడు అభి ఆందోళనగా. ఏం లేదు బావ, మనం ఒకటవడానికి ఎంత కాలం పట్టిందో కదా అనిపిస్తోంది. సత్య అక్క రాకపోయి ఉంటే నువ్వు నా మనసును ఎప్పటికీ అర్థం చేసుకునేవాడివి కాదేమో అంది. అభి ఆమెను తన గుండెలకు హత్తుకున్నాడు. ఆ గతాన్ని మర్చిపో కృష్ణ, ఇప్పుడు నువ్వు నా ప్రాణం. నీకంటే ఏదీ ముఖ్యం కాదని ఆమెను ఎత్తుకొని బెడ్రూమ్ వైపు నడిచాడు. ఆ రాత్రి వారిద్దరి మధ్య అనురాగం వెన్నెలలా కురిసింది. కృష్ణకి ఏదో నెల రాగానే రఘురామయ్య గారు, సత్య, వంశీ అందరూ హైదరాబాద్ వచ్చారు. సత్య ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. వంశీ ఆమెను చాలా గౌరవంగా చూసుకుంటున్నాడు. ఏమే కృష్ణ, బావ నిన్ను బాగానే చూసుకుంటున్నాడుగా? బాగా లావయ్యావని సత్య ఆట పట్టించింది. అక్క, మీ బావ నన్నసలు అడుగు తీసి అడుగు బయట పెట్టనివ్వడం లేదు. ఈయన ప్రేమ భరించడం నా వల్ల కావడం లేదంది కృష్ణ నవ్వుతూ. అభి వైపే చూస్తూ. శ్రీమంతం వేడుక చాలా వైభవంగా జరిగింది. అభి కృష్ణకు ఆ రోజంతా నీడలా తోడున్నాడు. అందరి ముందు ఆమెకు స్వయంగా గాజులు వేసి ఆమె చెంపపై ముద్దు పెట్టాడు. అందరూ చూస్తున్నారు బావ అని కృష్ణ వారించినా అతను వినలేదు. 2 నెలల తర్వాత ఒక వర్షం కురుస్తున్న రాత్రి కృష్ణకు నొప్పులు మొదలయ్యాయి. అభి కంగారుగా ఆమెను హాస్పిటల్లో జాయిన్ చేశాడు. ఆపరేషన్ థియేటర్ బయట అభి పడుతున్న టెన్షన్ చూసి రఘురామయ్య గారు నవ్వుకున్నారు. కాసేపటికి నర్స్ బయటకొచ్చి, అభి గారు కంగ్రాట్స్, మీకు బాబు పుట్టాడు. తల్లి బిడ్డ ఇద్దరూ క్షేమం అని చెప్పింది. అభి లోపలికి వెళ్లి చూశాడు. కృష్ణ అలసటగా పడుకొనుంది. పక్కనే ఒక చిన్నారి మూర్తి. అభి ఆ బాబుని ఎత్తుకుని కృష్ణ దగ్గరికి వెళ్ళాడు. చూడు కృష్ణ, మన బాబు అచ్చు నీలాగే ఉన్నాడు అన్నాడు ఆనంద బాష్పాలతో. కృష్ణ ఆ బాబుని చూసి మురిసిపోయింది. కాదు బావ, ముక్కు నీలాగే ఉంది. మన ప్రేమకి సాక్ష్యం ఈ బాబు అని అంది. కొన్ని సంవత్సరాల తర్వాత గోదావరి గట్టు మీద ఒక చిన్న బాబు పరిగెడుతుంటే వెనకాలే అభి, రేయ్ అభినవ్, పడిపోతావురా ఆగు అంటూ పరిగెడుతున్నాడు. కృష్ణ గట్టు మీద నిలబడి ఆ ఇద్దరిని చూస్తూ నవ్వుతోంది. అభి వచ్చి కృష్ణ నడుము చుట్టూ చేయి వేసి దగ్గరికి లాక్కున్నాడు. చూడు కృష్ణ, మన ప్రపంచం ఎంత అందంగా ఉందో. సత్య తన జీవితంలో స్థిరపడింది. మనం మన బాబుతో సుఖంగా ఉన్నాం. మన కథలో కోపం, గొడవలు ఉన్నా చివరికి గెలిచింది మన ప్రేమే. కృష్ణ అభి భుజంపై తలవాల్చింది. నిజమే బావ, ప్రేమ ఉంటే ఏదైనా సరే సాధించవచ్చు. నువ్వు నా పక్కనుంటే చాలు. నాకు ఈ ప్రపంచంతో పని లేదు. గోదావరి అలలు వారి మాటలకి తాళం వేస్తున్నట్లుగా గట్టును తాకుతున్నాయి. ఈ పచ్చని ప్రకృతి సాక్షిగా వారి ప్రేమ కథ నిరంతరాయంగా సాగిపోతూనే ఉంది. అభినవ్‌కి ఇప్పుడు 2 ఏళ్ళు. వాడు నిద్రపోతూనే ఆ ఇంట్లో అభికి, కృష్ణకి పర్సనల్ టైం దొరుకుతుంది. ఆ రోజు వర్షం పడి వెలిసింది. ఆకాశం నిర్మలంగా ఉంది. చల్లటి గాలి కిటికీల గుండా లోపలికి వస్తూ మల్లెపూల సువాసనను మోసుకొస్తోంది. అభి బెడ్ మీద పడుకొని ల్యాప్‌టాప్‌లో ఏదో చూస్తున్నాడు. కృష్ణ అప్పుడే బాబును పడుకోబెట్టి జుట్టు, ముడి వేసుకుంటూ గదిలోకొచ్చింది. ఆమె వేసుకున్న లేత ఆకుపచ్చ రంగు నైట్ గౌన్‌లో ఆమె దేవతలా మెరిసిపోతోంది. ఇంకా పని అవ్వలేదా బావా అని అంది కృష్ణ అద్దం ముందు నిలబడి తన కమ్మలు తీస్తూ. అభి ల్యాప్‌టాప్‌ని పక్కన పెట్టి ఆమెను అద్దంలోనే చూస్తూ ఉండిపోయాడు. పని ఎప్పుడూ ఉండేదేలే కృష్ణ. కానీ నా పెళ్ళాం ఇంత అందంగా
తయారై వస్తుంటే ఆ పని మీద దృష్టి ఎలా ఉంటుంది చెప్పు అన్నాడు గొంతులో చిన్నపాటి శృంగారాన్ని నింపుతూ. కృష్ణ సిగ్గుపడుతూ చాలే, బాబు పుట్టిన తర్వాత కూడా నీకు ఈ మాటలు తగ్గలేదు అని అంది. అభి లేచి మెల్లగా ఆమె వెనకాలే వచ్చి నిలబడ్డాడు. తన రెండు చేతులతో ఆమె నడుముని గట్టిగా చుట్టేసి ఆమె భుజంపై గడ్డం ఆనించి అద్దంలో ఆమె కళ్ళలోకి చూశాడు. బాబు పుడితే మన మధ్య ప్రేమ తగ్గిపోతుందా ఏంటి? నిజం చెప్పనా? రోజు రోజుకి నీ మీద నాకున్న పిచ్చి ఇంకా పెరిగిపోతోందంటూ ఆమె మెడపై మెల్లగా ముద్దు పెట్టాడు. కృష్ణకి ఒళ్ళు జలధరించింది. ఆమె అతని చేతులపై తన చేతులు వేసి వెనక్కి ఒరిగింది. బావా, కిటికీ తీసి ఉంది, ఎవరైనా చూస్తారు అని అంది శ్వాస వేగంగా ఆడుతుండగా. చూస్తే చూడనివ్వు, నా భార్యని నేను ముద్దు పెట్టుకోవడానికి ఎవరి పర్మిషన్ నాకు కావాలి అని అంటూ ఆమెను ఒక్కసారిగా తన వైపుకి తిప్పుకున్నాడు. అభి కళ్ళల్లో ఉన్న ఆ తపన చూసి కృష్ణ మౌనమైపోయింది. అతను ఆమె ముఖాన్ని తన రెండు చేతుల్లోకి తీసుకొని ఆమె నుదుటి మీద, కళ్ళ మీద, ముక్కు మీద చిన్న చిన్న ముద్దులతో ముంచెత్తాడు. ఆ స్పర్శకి కృష్ణ లోలోపలే కరిగిపోతోంది. కృష్ణ, ఆ రోజు సత్య పెళ్లిపీటల మీద నుంచి వెళ్ళిపోయినప్పుడు నేను చాలా బాధపడ్డాను. కానీ ఇప్పుడు అనిపిస్తోంది తను అలా వెళ్ళిపోయి మంచి పనే చేసింది. లేకపోతే నా ప్రాణం లాంటి నువ్వు నాకు దక్కేదానివే కాదు అని అన్నాడు అభి ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ. కృష్ణ అతని పెదవుల మీద తన వేలు పెట్టి ఆపేసింది. ఇంకా ఆ పాత మాటలు ఎందుకు బావా? మనం ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉన్నాం కదా! నువ్వు నా పక్కన ఉంటే అంతే చాలు. ఈ జన్మకి ఇంకేం వద్దు. అభి నవ్వి ఆమెనెత్తుకొని బెడ్ మీద పడుకోబెట్టాడు. కిటికీలోంచి వచ్చే వెన్నెల కాంతి వారిద్దరిపై పడుతోంది. ఒక ముద్దు నా కోసం అన్నాడు అభి బ్రతిమలాడుతున్నట్టుగా. కృష్ణ నవ్వుతూ అతని మెడ చుట్టూ చేతులు వేసి తన వైపుకి లాక్కుంది. ఆ రాత్రి మౌనంగానే ఎన్నో కబుర్లు చెప్పుకుంది. వారి మధ్య ఉన్న ఆ బంధం, ఆ సాన్నిహిత్యం ఎప్పటికీ తరగని ఒక మధుర కావ్యంలా సాగిపోతోంది. తెల్లవారుజామున కృష్ణ అభి గుండెల మీద తలపెట్టుకొని పడుకొని ఉంటే ఆమె తలను నిమురుతూ తృప్తిగా కళ్ళు మూసుకున్నాడు. అభి, జీవితం అంటే ఇదే కదా అని అనిపిస్తోంది ఆ ఇద్దరికీ.